యూ నీడ్ టు సరెండర్. ఇన్స్టెడ్ ఆఫ్ ఫైటింగ్, ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్, ఎన్ని కన్ఫ్యూజన్ ఫియర్ తోటే మ్యాట్ మీదకి ఎంటర్ అయ్యా. ఇప్పుడు నేను చదవడం వేరు, నమ్మకం రావడం వేరు. నేను నమ్మితేనే ఇంకెవరికైనా టీచ్ చేయగలుగుతాను. పీపుల్ కమ్ అండ్ ఆస్క్, ఏ ధర్మం అంటున్నావు, పైసలు ఎందుకు తీసుకున్నావు? డబ్బులు తీసుకోకుండా ఎవరు ఉండరు ఈ కాలంలో. ఎవరైనా సంపాదించుకోవాలనే చూస్తారు. యూ కాంట్ సే నాకు అర్థం వద్దు, నాకు ధర్మం రావాలంటే రాదు. ఆసన ఈజ్ అ వెరీ స్మాల్ పార్ట్. ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు కోశాస్ 5 రకాల కోశాస్ ఉన్నాయి. పంచకోశాలు ఉన్నాయి. మనం ఎప్పుడు చూసినా దిస్ ఇస్ బాడీ అనుకుంటున్నాం. దిస్ ఇస్ నాట్ బాడీ. ఇన్ యోగ నిద్ర ఇట్ ఈస్ బౌండ్ టు కమ్ ట్రూ అని రాశారు మన పెద్దలు. ఇన్సెప్షన్ అనేది సినిమా తీశారు. ఎగ్జాక్ట్లీ 5000 years బ్యాక్ ఎందుకు రాశారు? యోగ నిద్రలో అనుకున్న మీ సంకల్పం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పారు. వాట్ ఆర్ ద సైలెంట్ స్ట్రగుల్స్ దే ఆర్ గోయింగ్ అండ్ హౌ డు దే సాల్వ్ త్రూ బేసిక్ థింగ్స్ ఆఫ్ యోగా? చాలా మంది విమెన్ ఇంట్లో ఒప్పుకోరు మేడం అనేవారు. ఏం ఒప్పుకోరు? హెల్దీగా ఉండడానికి ఒప్పుకోరా? హ్యాపీగా ఉండడానికి ఒప్పుకోరా? యోగా ఇంట్లో కూర్చొని ఒక మ్యాట్ వేసుకొని చేయడానికి ఒప్పుకోరా? యూ హ్యావ్ టు గో త్రూ లాట్ ఆఫ్ థింగ్స్ బికాస్ యూ హ్యావ్ టు బీ కన్ఫర్మేషన్ బయాస్ ఉంటుంది మీకు. ఆ బయాస్లో పడాలి మీరు. నేను చెప్పాను మళ్ళీ ఒకసారి తను ఫోన్ చేసిన మీ వైఫ్ని అట్లా మాట్లాడినా నేను అస్సలు ఊరుకోను. ఇట్ ఈస్ నాట్ కంఫర్టబుల్. కంఫర్ట్ చూసుకొని రాకూడదు. ఇట్ ఈస్ నాట్ కంఫర్టబుల్. ఇట్ ఈస్ గోయింగ్ టు బ్రేక్ యూ. ఇచ్ఛాశక్తిలోనే ఆగిపోకండి. జ్ఞానశక్తి, క్రియాశక్తి ఉండాలి. Shamata Sahiti, సమత బంధు, thank you for coming. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. Shamata అనే వర్డ్ మేము ఆల్వేస్ we use for greeting people, but it's just not a greeting. It comes from Yajurveda. It means may peace and tranquility with you. శమం దమం నుంచి కలిపి శమత అనే వర్డ్ వచ్చింది. This is given to us by Gurudev, Venerable Mahamuni. And we always want you to have lot of tranquility and peace. థ్యాంక్ యూ సో మచ్. And మీరు చేసే వర్క్, like what the kind of way you work and the things output which you are giving it to the world, చాలా 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 గ్రేట్ వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఎందుకంటే యోగా not only the physical part of it which will come into it, but as a darshana, it's one of the shed darsanas, and to get concepts out of it. And what we really like in you is you don't teach it as only a physical activity. You add lot of mental activity into it. So if you can tell us, how did it all start? And like, was it like a sudden ga itla ting mane జ్ఞానోదయం అయిందా, లేకపోతే was it like continuous you started doing and getting things? లాట్ ఆఫ్ డిస్కంఫర్ట్ తోటే స్టార్ట్ అయింది. రియాలిటీ చూసాకనే ఒరిజినల్ స్టార్ట్ అవుతుంది అనుకుంటాను. సునో బంధు, ఎవరి క్వశ్చన్ నన్ను అడిగినా కూడా నాకు ఒక సింగిల్ వర్డ్ లో ఆన్సర్ చెప్పడానికి రాదు. Please చెప్పండి, ఇట్ పర్లేదు. ఈస్ అ వెరీ బిగ్ ఆన్సర్. నేను ఇంజనీరింగ్లో ఉన్నప్పుడే అందరూ క్యాంపస్ ప్లేస్మెంట్స్ కోసం చూస్తుంటే మా ఇంట్లో అందరికీ మదర్, ఫాదర్, బ్రదర్ అందరూ గవర్నమెంట్లో మంచి ఫీల్డ్లో ఉన్న వాళ్ళే, గవర్నమెంట్ ఫీల్డ్లోనే ఉన్నారు. సో నాకేంటంటే ఏంటి అమ్మాయి కాబట్టి తెచ్చుకోలేవా అని ఎవరో అన్నారు ఒక్కసారి. ఇట్లాంటి ఏదో డైలాగ్ వినిపించి నాకు అట్లా ఎవరన్నా అంటే నచ్చదు. ఏంటో చాలా సీరియస్ తీసుకుంటాను. ఐ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. సో నేను తెచ్చుకొని చూపిస్తాను. సో అట్లా పడింది నాకు. అండ్ ఏదో నేను అనుకున్నాను గవర్నమెంట్ జాబ్ అంటే నేను ఒకటి ఇమాజిన్ చేసుకున్నాను, ఎక్కువ పని ఉండదు, Okay. ఇట్ ఈస్ వెరీ సేఫ్, ఏదైనా చేయొచ్చు, అట్లా ఏదో పెట్టుకున్నాను. నాకు తెలియదు. సో అట్లా అనుకున్నాను. సో నా ఇంజనీరింగ్లో నుంచే నేను గవర్నమెంట్ జాబ్కి వెళ్తానని అందరికీ తెలుసు కాలేజ్లో అంత. సో ఫిక్స్ అయిపోయాను నేను. సో Okay. నేను మనకి ప్లేస్మెంట్స్లో జాబ్, అండ్ ఐ వాజ్ టాపర్ ఇన్ సిఎస్సి. నేను Super. శ్రీనిధిలో చదువుకున్నాను. ఐ వాజ్ వన్ ఆఫ్ ద టాపర్స్ క్లాస్లో కూడా. సో ఎవరు నమ్మకపోయేవాళ్ళు, నవ్వేవాళ్ళు నేను అట్లా చెప్పినప్పుడు. లేదు నేను ఇవేం చేయను అది అని. సో తర్వాత నేను ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ప్లేస్మెంట్స్ వచ్చాయి, రిజెక్ట్ చేశాను. ఇంట్లో నిజంగానే కూర్చొని చదువుకున్నాను. ఫస్ట్ అటెంప్ట్లోనే నేను జాబ్ కొట్టేశాను. Wow. ఫస్ట్ అటెంప్ట్లోనే. అది చదివితే ఇంకా నేను హెవీ చదువుకుంటాను, ఇక కూర్చొని బాగా చదివేదాన్ని. ఇంట్లో కూర్చొని ఏం లేదు, నథింగ్ ఎల్స్. తిన్నామా చదివామా, తిన్నామా చదివామా పడుకున్నామా, మరీ అలా ఉండేది. సో బాగా చదువుకున్నాను. ఫస్ట్ అటెంప్ట్లోనే కొట్టాను. ఒక్కసారి జాబ్లో ఎక్కాక ఐ అండర్స్టూడ్ ద రియాలిటీ, ఏంటి ఎలా ఉంటుంది. అండ్ యంగ్ ఏజ్ అయ్యేసరికి సేమ్ ఇప్పుడు 2019 బంధు అందరూ అనుకుంటారు దట్ వాజ్ మై బెస్ట్ ఇయర్ అనుకుంటారు. అప్పట్లో కూడా అందరు నన్ను అసలు పక్క నుంచి వాళ్ళు. బట్ ఐ యూస్ టు క్రై లాట్ ఇన్ సైడ్. ఐ గాట్ మ్యారీడ్ ఆన్ January 1st నాకు రిజల్ట్ వచ్చింది. నేను సెలెక్ట్ అయిపోయాను. నాది ఫైనల్ రౌండ్ ఇంటర్వ్యూ అన్నీ సెలెక్ట్ అయిపోయింది. సో నా జాబ్ కన్ఫర్మ్ అయింది. సో మార్చ్లో ఐ మెట్ రుషి, అసలు జూన్లో ఐ గాట్ మ్యారీడ్. సో నాకు తర్వాత వెంటనే నేను జాబ్ ఎక్కేసాను. అదే ఇయర్లో ఐ గాట్ ప్రెగ్నెంట్. అసలు ఇంకా అసలు టూ Oh my, మచ్ too much ఓవర్వెల్మింగ్ ఉండే, టూ overwhelming. మచ్ మేబీ చూసిన వాళ్ళందరికీ ఇట్ వాస్ మై బెస్ట్ ఇయర్ అనిపించింది తను. కానీ
ఐ వాస్ మై లీస్ట్ అసలు ఏమీ అర్థం అవ్వలేదు నాకు. అంటే ఇట్ వాస్ ఆల్ లైక్ బ్లాంక్ టూ మచ్ ఒకేసారి వచ్చింది. అండ్ జాబ్‌లోకి ఎంటర్ అయ్యాక అసలు ఐ స్టార్టెడ్ క్వెషనింగ్ మై సెల్ఫ్ హూ యామ్ ఐ? అది అతిరత్ నాకు నేను ప్రెగ్నెంట్ అయి ఉంటే అప్పుడు మేబీ ఐ వాస్ నాట్ రెడీ. కానీ ఇప్పుడు ఎవ్రీ డే ఐ థాంక్ గాడ్ బికాస్ గాడ్ హాస్ డిఫరెంట్ ప్లాన్స్. నిజంగా. ఎందుకు అంటే నేను నిజంగా అసలు అట్లా పుట్టలో వాడు లేకపోయుండుంటే నేను ఆ క్వెషన్ యేసుకునేదాన్ని గాదు. ఐ వుడ్ హావ్ అడ్జస్టెడ్. నేను ఆ క్వెషన్ యేసుకున్నాను. వై? అసలు Why? హూ యామ్ ఐ? Hmm. నా పర్పస్ ఇంతేనా? రోజు పొద్దున్న లేవాలి, రావాలి, ఇట్లానే గంటలు అసలు ఏం లేకుండా సేమ్ వర్క్ ఎవ్రీ డే ఐ హావ్ టు రిపీట్ ఇట్ అండ్ ఐ హావ్ టు గో బ్యాక్. ఇంతేనా? దిస్ ఈస్ మై పర్పస్ ఇంతేనా అని. నాకు ఎప్పటినుంచో యోగా అంటే ఇంట్రెస్ట్ ఉండేది. నో వన్ హాస్ ఎనీ ఐడియా అబౌట్ యోగా ఇన్ మై ఫ్యామిలీ. నాకు అది ఇంకా సర్ప్రైజింగ్ అనిపిస్తది. ఎవ్వరికీ తెలీదు. బట్ ఎందుకో నాకు ఇష్టం ఉండేది ఇంజినీరింగ్‌లో నుంచే. నేను నాది నేను ప్రాక్టీస్. బట్ నాకేం తెలీదు. యోగా అంటే నా దృష్టిలో ఏంటంటే ఏదో 4 పొట్ట తగ్గే ఆసనాలు, ఏదో 4 అటు ఇటు తిరగడాలు, ఏదో ఒక సూర్య నమస్కారాలు కూడా తెలీదు. ఫ్లో అంతవరకే తెలుసు. సో, అది సడెన్‌గా అట్లా వచ్చిన తర్వాత ఈ మన అప్పుడు స్టార్టెడ్ క్వెషనింగ్. ఈ క్వెషన్ యోగా అనేది ఎందుకో అసలు మీరు నమ్మరు నేను చెప్తే నాకెందుకో లాగేది. విపరీతంగా యోగా అన్నట్టు బాగా లాగేది నేర్చుకుందాం అసలేంటి అని. అసలు చాలా లాగేది. ఎందుకు లాగింది నాకింకా తెలీదు. సో, ఋషికి నేను చెప్పాను. నాకు ఇట్లా అనిపిస్తా ఉంటది మా ఇంట్లో. ఇమ్మీడియేట్‌లీ హి స్టార్టెడ్ ఎంకరేజింగ్ మీ. బంద్ చేసేయి నెక్స్ట్ డే నుంచి హి స్టార్టెడ్ ఫోర్సింగ్ మీ. డూ వాట్ యూ లైక్. ఒక్క రూపాయి రాకపోని ఒక రూపాయి రాని. యూ డూ వాట్ యూ లైక్. వస్తది So ఆటోమేటిక్‌గా వస్తది. he asked you to stop government హి job. ఆస్క్డ్ మీ టు స్టాప్ గవర్నమెంట్ జాబ్. ఎవరు ఒప్పుకోరు అట్లా. నిజంగా చెప్తున్నాను బంధు. Great blessing. నో వన్ వుడ్ హావ్ సెడ్. No one. Yeah. ఎందుకంటే వచ్చే అంటే లైక్ చాలా ఉంటాయి కదా! గవర్నమెంట్ కంఫర్ట్స్ ఆర్ వెరీ డిఫరెంట్. Yeah. సో, ఎవరు ఒప్పుకోరు యూజువల్‌గా. అట్లాంటిది హి ఫోర్స్డ్ మీ. నీ ప్యాషన్ నీకు చాలా టాలెంట్ ఉంది. అంటే డే 1 మేము మీట్ అయినప్పుడు మేము చిన్నప్పుడు సేమ్ స్కూల్ చదువుకున్నాం. సో, హి Oh. యూజ్డ్ టు ఆల్వేస్ టెల్ మీ హ్యూజ్ టాలెంట్ ఉంది. నీకు చాలా స్కోప్ ఉంది. నీది కాదు. యూ కెన్ డూ ఎ లాట్ అనేది ఊరికే ఉండేదాయన. అందరితో ఫైట్ చేశాడు. నాతో కూడా ఫైట్ చేశాడు. యూ కెన్ డూ ఇట్ అనేది నాతో కూడా Super. ఫైట్ చేశాడు. సో, నేను ఫైట్ చేశాక నేను ఎవరికీ చెప్పలేదు. బికాస్ యోగా స్కూల్‌లో జాయిన్ అవ్వడానికి ఎంత ఫీజ్ అవుతదో నేను అంత సేవ్ చేసుకున్న తర్వాతనే ఐ రిజైన్ టు మై జాబ్. తర్వాత యోగా స్కూల్‌లో జాయిన్ అయ్యాను. ఎక్కడ యోగా స్కూల్ ఎక్కడ? చాలా స్కూల్స్ చేశాను బంధు. చాలా స్కూల్స్. ఒక్క స్కూల్ సరిపోదు. బికాస్ మనకి అనిపిస్తది కానియండి ఇంతే అనింది సరిపోవు. సో, నేను ఇక్కడ ఇండియాలో చేశాను. వేరేది చూసాను. ఇంకోటి చూసాను. సో, ఐ అండర్‌స్టూడ్ అసలు ఎట్లా వర్క్ అవుతాయి ఈ స్కూల్స్ ఏంటి? అసలు ఇక్కడ ఏం చెప్తారు? ఫస్ట్ ఐ అండర్‌స్టూడ్ 200 టీటీసీ చేసినప్పుడు దిస్ ఈస్ నాట్ ఎనఫ్ నాలెడ్జ్ అసలు. సముద్రంలో ఒక స్పూన్ కూడా తెలీదు. మనకు ఒక డ్రాపే తెలుస్తదని. Hmm. సో, లాట్ ఆఫ్ లెర్నింగ్ ఉంటది. నో మ్యాటర్ వేర్ యూ గో టు. ఏ స్కూల్‌కెళ్ళినా అనేది నాకు అర్థమైంది. ఆ తర్వాత ఇంగప్పుడు చాలా ఫైటింగ్స్. కోచింగ్ అంటే ఓకే. అది వేరు. ఎందుకంటే లీవ్‌లోనే ఉన్నాను. అప్పటికి కూడా మానేయలేదు. ఇంకా రిజైన్ చేయలేదు. లాంగ్ లీవ్ పెట్టేసుకొని అక్కడ Yeah, you ఆప్షన్స్ can. ఉంటాయి. Government. సో, నేను 1 ఇయర్ పెట్టేసా. సో, పాపం ఐ వాస్ వెరీ బ్యాడ్. అంటే ఇంకా జాబ్‌లో సో, పెట్టుకున్నాను. అధిరథ్‌తో ఉంటున్నాను. చూసుకుంటున్నాను. క్లాసెస్ అంటే హ్యూజ్ కష్టపడతాను. రోజుకి 8 అవర్స్ ప్రాక్టీస్ చేశాను. నా కోర్స్ అయిపోయిన తర్వాత కూడా ఐ యూజ్డ్ టు ప్రాక్టీస్ ఎవ్రీ డే 8 అవర్స్ ప్రాక్టీస్ చేశాను. బట్ హ్యూజ్ అప్పుడు తెలిసింది బంధు ఒరిజినల్ సొసైటీ ఎలా ఉంటుంది. సొసైటీ యాస్ ఎ పర్సన్ నీకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు Hmm. అనేది నాకు అప్పుడు అర్థమైంది. ఎప్పుడైతే జాబ్ మానేసానో ఐ అండర్‌స్టూడ్ వెరీ క్లియర్‌లీ. ఇప్పటివరకు లైఫ్‌లో ఏం చేయనోళ్ళు కూడా నన్ను జడ్జ్ చేయడం స్టార్ట్ చేశారు అనింది అప్పుడు. Just because you're జస్ట్ not in బికాస్ job. ఐఎమ్ నాట్ ఎ జాబ్ హోల్డర్ ఎనీమోర్. ఎందుకంటే నాకు అంతకుముందు నాకు జాబ్ ఉండేసరికి ఐ వాస్ ఎ గుడ్ స్టూడెంట్. సో, నాకు ఒకటి తెలుసు. అండ్ జాబ్ వెంటనే తెచ్చుకున్నాను. సో, ఎప్పుడు అంత జాబ్ ఎంత ఈజీగా తెచ్చుకున్నావు అసలు నువ్వు ఇట్లా అనేది. సో, ఫుల్ రెస్పెక్ట్ ఉండేది. సడెన్‌గా వెన్ ఐ లెఫ్ట్ ఇట్ ఫర్ యోగా పీపుల్ యూజ్డ్ టు సీ మీ యాస్ ఎంత పిచ్చిది ఎంత అనేది. ఇలా అది ఎందుకు నాకు నచ్చేది చేస్తున్నారు? కాదు. అసలు అది నేను కొంచెం సర్ప్రైజ్ అయ్యాను. అండ్ ఇప్పుడు ఋషి లాజిక్ ఏంటంటే అది ఏం సంపాదించకపోయినా అది హ్యాపీగా ఉంటది. హెల్తీ ఉంటది కదా! వై ఆర్ యూ నాట్ ఏబుల్ టు సీ దట్ పాయింట్ అని అందరితో ఫైటింగ్ చేసేవాడు. ఈ Wow. పాయింట్ నాకు ఇంకా స్టిల్ గుర్తుంది. హి యూజ్డ్ టు ఆల్వేస్ పాయింట్ దిస్ ఔట్. అది హ్యాపీ ఉంటది. అది హెల్తీ ఉంటది. మేమందరం హ్యాపీగా ఉంటాము. మీకెందుకు అనేవాడు. ఎవరితో అయినా అదే అనేవాడు. ఎవరు మా పేరెంట్స్ అయినా వాళ్ళ పేరెంట్స్ అయినా ఎవరితో అయినా అదే అనేవాడు. సో, పీపుల్ యూజ్డ్ టు అసలు అప్పుడు చూసాను. ఇట్ వాస్ ఎ వెరీ హార్ట్ బ్రేకింగ్ సిట్యుయేషన్ ఫర్ మీ. మేబీ యంగ్ మదర్. ఐ వాస్ వెరీ యంగ్ 24 అంతే. Yeah. సో, ఇదంతా అసలు టూ మచ్ టు టేక్. అప్పుడు ఆ ప్రాసెస్‌లో ఐ అండర్‌స్టూడ్ యూ నీడ్ టు సరెండర్. ఇన్‌స్టెడ్ ఆఫ్ ఫైటింగ్, ఇన్‌స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ క్వెషన్స్ ఎన్ని కన్‌ఫ్యూజన్, ఫియర్ తోటే మ్యాట్ మీదకి ఎంటర్ అయ్యా. బట్ ఆ మ్యాట్ మీద ఏదో అనిపిచ్చేది. దట్ 1 అవర్ ఆఫ్ ప్రాక్టీస్, దట్ 1 అవర్ ఆఫ్ మై బ్రెత్ ఇట్ ఈస్ కంప్లీట్‌లీ మైన్. ఇట్ బిలాంగ్స్ టు ఓన్లీ మీ. దిస్ Super. ఈస్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ది ఔట్ సైడ్ వరల్డ్ అనింది అప్పుడు రియలైజ్ అయ్యాను. అప్పుడు తగిలింది. అప్పుడు వచ్చింది ఇష్టము యోగా అంటే. అప్పటిదాకా కూడా అదొక రకం. అప్పటి నుంచి ఒక రకం. యోగా అంటే జెన్యూన్ ప్యాషన్ ఇంక అప్పటి నుంచి.
అట్లా స్లోగా నేనింకా అట్లా ప్రాక్టీస్ చేసేదాన్ని. నా బాడీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పోస్ట్‌పార్టమ్ ఉంది. మదర్ ఉన్నాను. నాకే మెంటల్‌గా ఇష్యూస్ ఉన్నాయి. ఫిజికల్ ఇష్యూస్ ఉన్నాయి. అన్నీ తగ్గించుకున్నాక నా రిపోర్ట్ కంప్లీట్ నార్మల్ అయిన తర్వాతనే ఐ స్టార్టెడ్ టేకింగ్ క్లాసెస్. సో యూ వర్క్డ్ ఆన్ యువర్ సెల్ఫ్ ఐ వర్క్డ్ ఆన్ మై సెల్ఫ్ ఫస్ట్. ఎందుకంటే నాకు కంప్లీట్లీ. నమ్మకం రావాలి. ఇప్పుడు నేను చదవడం వేరు. నమ్మకం రావడం వేరు. నేను నమ్మితేనే ఇంకెవరికైనా టీచ్ చేయగలుగుతాను. సో నేను నమ్మాలి ఫస్ట్. సో నేను నమ్మాను. ఓకే. సో ఇన్ని కోర్సెస్ తీసుకున్నారు సెపరేట్‌గా. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎ పర్సన్ టు డూ దట్. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ చెప్తున్నారో లేదో తెలీదు మనకి. ఓహ్! యాహ్! ఒకళ్ళు చెప్పింది ఇంకోళ్ళు కాదు అవును. అంటారు. అవును. ఇలా కాదమ్మా ఇది ఈ యోగా, అది ఆ యోగా. వి హావ్ లైక్ సో మెనీ True. స్కూల్స్ ఆఫ్ యోగా. Cool. ఎస్పెషల్లీ ఇఫ్ యూ గో టు ఇంటర్నేషనల్. ఐ విల్ కమ్ టు అవును. దట్ అవును. లేటర్. అవును. బట్ హౌ డిడ్ యూ డిసైడ్ ఆన్ ది అథెంటిసిటీ ఆఫ్ వేర్ యూ ఆర్ లెర్నింగ్? ఎలా నాకెక్కడ తీసుకున్నారు? దొరకలేదు. ఇంకా దొరకలేదా? ఐయామ్ సారీ టు సే థిస్ బట్ నాకు దొరకలేదు. అది దొరకడం మానేసాకనే ఐ've స్టాప్డ్ చేసింగ్ ఇన్‌స్టిట్యూట్స్ అండ్ ఐ've స్టార్టెడ్ లెర్నింగ్ ఆన్ మై ఓన్. అప్పటి నుంచే ద జర్నీ బికేమ్ బ్యూటిఫుల్ నన్నడిగితే. ఓకే. ఎందుకంటే గురు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన గురువుని బట్టి ఇప్పుడు నేను నా ఒపీనియన్స్‌ని, నా టీచింగ్ స్టైల్‌ని బట్టే ఉంటది ఎవ్రీథింగ్. నా లెర్నింగ్స్‌ని, నా పర్సనల్ ఒపీనియన్స్‌ని కూడా చాలా రిఫ్లెక్ట్ అవుతది ఇప్పుడు అవును. స్టూడెంట్స్ మీద. అవును. అవునా? అవును. సేమ్ టీచింగ్స్ కూడా అంతే. ఎందుకంటే మనం ఎంత పెద్ద ఆర్గనైజేషన్, ఎంత పెద్ద ఇన్‌స్టిట్యూట్ ఎళ్ళినా అక్కడ వాళ్ళు ఎవరైతే టీచర్‌లాగా పెట్టుకున్నారో ఆ టీచర్ మీదే ఎవ్రీథింగ్ డిపెండ్ అయి ఉంటది. సో, వాళ్ళ దాని మీదే ఉంటది. ఇప్పుడు ఆ టీచర్ తనకి ఫుల్ ఇష్టంతో నేర్పించేది ఒకలాగుంటుంది. జస్ట్ ఒక జాబ్‌లాగా చూసేది ఒకలాగుంటది. సో, ఐ అండర్‌స్టూడ్ ద డిఫరెన్స్. అండ్ ఎట్లా ఉంటున్నాయి, ఏంటి? ఇప్పుడు నాకు నేను మన తెలంగాణలో, ఆంధ్రలో ఒక కోర్స్ చేశాను. ఇక్కడ నేర్చుకున్నాను. ఈ తర్వాత ఏం చేశానంటే ఇంకా కొంచెం అప్‌డేట్ అవుదామని చెప్పేసి ఒకసారి నార్త్ వాళ్ళకి ట్రై చేశాను. సౌత్ ఇండియా చాలా బెటర్ ఫ్రాంక్లీ స్పీకింగ్ కొన్ని నేను చూసిన దాంట్లో. ఇక్కడ టైంకి స్టార్ట్ చేస్తారు. దే హావ్ రెస్పెక్ట్ ఉంటది కొన్ని వాటికి. ఐ డోంట్ నో వై బట్ నేను నార్త్‌లో కొన్ని ట్రై చేశాను ఇట్లా కోర్సెస్. అంటే లైక్ ప్రాపర్ టీచర్ ట్రైనింగ్ కోర్సులు. అసలు 5:00కి స్టార్ట్ అవుతే మనకి 5:15కి క్లాస్ స్టార్ట్ అవ్వడం. ఇప్పుడు ఒక్కటి నాకేంటంటే ఇప్పుడు 5-6 క్లాస్ అంటే యూ హావ్ టు మన టైమ్ ఎంత ఇంపార్టెంటో మన చాలా. దగ్గరకొచ్చే ప్రతి స్టూడెంట్ టైమ్ కూడా మనకు అంతే ఇంపార్టెంట్. సో, అబ్సల్యూట్‌లీ. 6 అంటే నేను 6 దాటానికి ఇప్పటికి కూడా అంతే. నేను వాళ్ళ కోసమే డౌట్స్ చెప్తాను. వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఎక్స్‌ట్రా. అండ్ ఐ స్టిల్ సే సారీ. సారీ ఫర్ టేకింగ్ ఎక్స్‌ట్రా టైమ్ మీకు తీసుకున్నందుకు అని. బట్ దట్ ఈస్ లైక్ అది బేసిక్ అనిపిస్తది నాకు. సో, దట్స్ మీ నేను అక్కడ చాలా సంస్కారం అది మీకు. సంస్కారం. సో, నాకు అక్కడ నచ్చలేదు కొన్ని ఇన్‌స్టిట్యూట్స్‌లో. ఓకే. 5కి క్లాస్ స్టార్ట్ అవ్వాల్సింది 5:30కి స్టార్ట్ అవ్వడం. ఓకే. 6కి ఎండ్ అవ్వాల్సింది 6:15కి ఎండ్ అవ్వడం. ఓహ్! సో, టైం లేదు. అది నచ్చలేదు నాకు అట్లాంటివి. వెరీ గుడ్. సో, అలా లాట్ ఆఫ్ సో లెర్నింగ్స్. యూ స్టిల్ స్టార్టెడ్ సెర్చింగ్ ఫర్ ఎనీథింగ్ అండ్ దెన్ యూ స్టార్టెడ్ రీడింగ్ బుక్స్? స్టార్టెడ్ రీడింగ్ చదవడం. బుక్స్. చాలా ఓకే. బుక్స్ స్టార్ట్ చేశాను. ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఏ బుక్స్ లైట్ ఆన్ యోగా, హఠ యోగ ప్రదీపిక నుంచి బేసిక్ కాబట్టి ఐ హావ్ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్. అండ్ ఇక్కడ నుంచి ఒక్కసారి యోగాలోకి ఎంటర్ అయ్యాక ఇట్ ఈస్ ఎ కంప్లీట్ డిఫరెంట్ జర్నీ బంధు. ఫస్ట్ ఫిజికల్ అనుకుంటాం. తర్వాత మెంటల్ అనుకుంటాం. తర్వాత కనెక్షన్ అనుకుంటాం. ఇంకేదో ఇంకెళ్ళిపోతూనే ఉంటది. దిస్ ఈస్ ఎ వెరీ డిఫరెంట్ ఇట్స్ జర్నీ. డీపర్ ఇట్స్ ఎ థింగ్. డీపర్ జర్నీ. ఓకే. ఓషన్. సో ఇంత మీకు అటెన్షన్ వస్తుంది. ఇప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు మీకు? అడగచ్చా? అని అడగొచ్చు 100%. అంటే ఎవ్రీ మంత్ మినిమమ్ 300-500 మెంబర్స్ ఉంటారు. ఉంటారు కదా మీకు అన్నీ యావరేజ్. కలిపి. సో అంతమంది మీకు అటెన్షన్ ఇచ్చి మీ ఫాలోవర్స్ ఇప్పుడు ఒక 450,000 400 లైక్ 5 lakhs వేసుకుందాం. 5 lakh ఫాలోవర్స్‌ని దే ఆర్ కాన్స్టెంట్లీ అబ్జర్వింగ్ యూ. మీరు ఏం పోస్ట్ పెడతారు, ఎలా పెట్టారు, ఎక్కడి నుంచి పెట్టారని. సో హౌ డు యూ గెట్ యువర్ ఓన్ ఇన్నర్ పీస్? అంటే చాలామంది ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మీరు ఇట్లా కదిలినా, ఒక స్టెప్ వేసినా, నడిచినా, వీడియో తీసినా ఫస్ట్ దే విల్ అబ్జర్వ్. అవును. ఓ ఈవిడ యోగా చెప్తారు, ఇలా చేశారేంటి అనే లోపల మీకు కాన్షియస్నెస్ ఉన్నప్పుడు హౌ డు యూ గెట్ యువర్ ఓన్ పీస్ వెన్ యూ డూ యువర్ ఓన్ యోగా వెన్ యూర్ నాట్ టీచింగ్? అవును. 100%. దట్ ఈస్ ఎ కంప్లీట్ డిఫరెంట్ ప్రాక్టీస్. సో యూ హ్యావ్ సో మెనీ ఫాలోవర్స్. 5 lakh ఫాలోవర్స్ రఫ్లీ ఉండొచ్చు. అండ్ వీ విష్ యూ దట్ యూ షుడ్ హ్యావ్ మోర్ 5 million ఫాలోవర్స్. థ్యాంక్ యూ. ఈ ఫాలోవర్స్ అందరికీ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. మాకేమిడ యోగా నేర్పించింది. వాళ్ళు మీ క్లాస్లో జాయిన్ అవ్వకపోయినా మిమ్మల్ని చూసి చాలా నేర్చుకుంటుంటారు. మినిమం 1 million వ్యూస్ ఉంటాయి మీవి చూసుకుంటే. అంతమంది చూసినప్పుడు యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రెషర్. బట్ మీకు మీరు యోగా చేసుకున్నప్పుడు యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ పర్సనల్ స్పేస్ ఆఫ్ యువర్ ఓన్ గోయింగ్ త్రూ ది యోగా. ఇట్ మైట్ బి ఫిజికల్ యోగా, ఇట్ మైట్ బి మెంటల్ యోగా, ఇట్ కెన్ బి లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. హౌ డు యూ గెట్ దట్ కామ్నెస్? అగైన్ ఎ వెరీ బిగ్ జర్నీ. బిగినింగ్‌లో ఇట్ వాస్ డిఫికల్ట్. బికాజ్ బిగినింగ్‌లో వెన్ ఐ బికేమ్ అసలు నేనేదో కంటెంట్ క్రియేటర్ అవ్వాలని కూడా రాలేదు కదా! ఐ డోంట్ నో మచ్ అబౌట్ ఇట్. ఏం తెలీదు. సుమన్ టీవీ వాళ్ళు కాల్ చేశారు. ఫస్ట్ ఇంకో ఛానల్ వచ్చింది సోషల్ పోస్టింగ్. అక్కడ 300 వ్యూసే ఐ గాట్ 350 వ్యూస్. ఆ 350లో సుమన్ టీవీలో ఉన్న ఎవరో చూస్తే అప్పుడు నాకు ఒక అమ్మాయి చూస్తే అప్పుడు అక్కడ నుంచి సుమన్ టీవీ నుంచి కాల్ వచ్చింది. ఓకే. బట్ ఏమైపోయింది నేను ఇచ్చిన ఫస్ట్ వీడియోనే సుమన్ టీవీ మనకి ఇక్కడ ఈ ఫాలోయింగ్ ఎంతుందో సుమన్ టీవీ నుంచి అంతకంటే చాలా ఎక్కువ ఉంటది. సో హ్యూజ్ కాబట్టి అక్కడ సుమన్ టీవీలో నేను ఫస్ట్ నచ్చాను. ఇట్లా వీడియో ఇచ్చినప్పుడు
ఫస్ట్ వీడియోనే lakhsలో వెళ్ళింది. ఫస్ట్ ఫుల్ వీడియో. ఓ ఫుల్ మనం ఏ వీడియో చేసినా lakhsలో వెళ్ళేది అప్పుడు. సో అట్లా కనెక్ట్ అయిపోయారు ఆడియన్స్, అట్లా కనెక్ట్ అయ్యారు స్లోగా. అక్కడి నుంచి వచ్చింది. అప్పుడు ఏం తెలీదు. సో వెన్ యూ బిగినింగ్లో వెన్ యూ స్టార్ట్ అప్పుడు ఎవ్రీవన్ ఎంకరేజెస్ యూ బంధు. ఎందుకంటే తక్కువ లైమ్ లైట్ ఉండడం వల్ల ఐ డోంట్ నో, ఎవ్రీవన్ ఎంకరేజెస్ యూ. ఫేమ్ పెరుగుతున్న కొద్దీ స్టార్ట్ నెగెటివ్ స్టార్ట్ అవుతుంది. పాజిటివ్ ఒకటే కనిపించదు. నేనేమన్నాను, నాకెందుకు నెగటివిటీ వస్తుంది అనే క్వశ్చన్ వస్తుంది ఫస్ట్. నేనేం చేశాను, నేను చదువుకున్నాను, నేను నమ్మాను, నేను మీకు చెప్పాను, దాంట్లో నెగటివిటీ ఏంటి? ఫస్ట్ బాధపడతాం చూసినప్పుడు. తర్వాత ఏంటి, ఇప్పుడు ఎట్లా అయిపోతుంది హ్యూమన్ మైండ్ కూడా. 150 కామెంట్స్ ఉన్నాయి, 149 బ్యూటిఫుల్ కామెంట్స్ ఉన్నాయి, పట్టించుకోం. ఆ 1 నెగెటివ్ కామెంట్ని పట్టించుకుంటాం. సో ఇట్లా Because it hurts. ఇట్ హర్ట్స్, బికాజ్ ఇట్ హర్ట్స్ కాబట్టి అదొకటే పట్టించుకుంటాం. సో అట్లానే పెట్టుకున్నాను నేను కూడా స్టార్టింగ్లో. అండ్ నేను ఇంకొకటి, ఇది ఎట్లుందో నాకు, నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు నాకు 80 రోజులు 90 రోజుల నుంచి కూడా లెటర్స్ వచ్చేది, బ్యూటిఫుల్ లెటర్స్ వచ్చేది, హ్యూజ్ నమ్మకం. జనాలు ఎలా నమ్మేవాళ్ళంటే అసలు నాకు భయం వేసేది, నాకు అంత సీన్ ఉందా, అసలు ఉందా, ఇప్పుడే స్టార్ట్ అయ్యాను, నేను యంగ్ని, మీరు ఎందుకు ఇంత నమ్ముతున్నారు నన్ను, అసలు అమ్మో నేను ఇంకా చాలా నేర్చుకోవాలి, చాలా చదువుకోవాలి. ఇంకెట్లా అంటే ఇంక అసలు మరీ ఘోరంగా కష్టపడేదాన్ని. ఋషి యూస్ టు సే, ఏంటే మరి అంత వద్దు ప్లీజ్, కొంచెం తగ్గించు, వర్క్ హార్డ్, బట్ ఇంత కాదు. అట్లా ఉన్న రోజులు కూడా ఉండే. సో రెండు ఉంటాయి. దెన్ ఐ స్టార్టెడ్, నెగటివిటీ లేదు, పాజిటివిటీ లేదు, అన్నీ ఒకలాగా తీసుకోవడం ఫస్ట్ నేర్చుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ మీరు అన్నట్టు క్లాసెస్. ఇప్పుడు సోషల్ మీడియా అనేది నాకు ఒక స్పేస్, నా కంటెంట్ని నేను పెట్టడానికి, నేను ఒక విషయం నేర్పించడానికి నాకు దొరికిన అద్భుతమైన స్పేస్. ఏంటంటే నేను ఒకేసారి మిలియన్స్లో, ల్యాక్స్లో, 1000 మందికి రీచ్ అవ్వచ్చు. నేను బ్యూటిఫుల్ వే కూర్చుని దగ్గరనే రీచ్ అవ్వచ్చు వాళ్ళకి ఎక్కడున్నా సరే. సో నాకు అక్కడ చాలా నేర్పించవచ్చు, నేను చాలా నాలెడ్జ్ షేర్ చేయొచ్చు, చాలా నేర్పించవచ్చు, వాళ్ళని హెల్తే మార్చేయచ్చు. సో హెల్త్ మారితే లైఫ్ మారుతుంది. సో నాకు అట్లాంటి మెసేజ్ వస్తూనే ఉంటాయి. స్టూడెంట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. మళ్ళీ ఇప్పుడు నేను ఈ సోషల్ మీడియాలో చేసే స్పేస్, నేను నలుగురికి నేర్పించాలి, ఆ నలుగురిలో ఒకళ్ళు నన్ను చూసి నచ్చి అట్లీస్ట్ నా క్లాసెస్కి వస్తే నాకు రూపాయి వస్తుంది, నాకు స్టూడెంట్స్ నా దాకా వచ్చిన వాళ్ళు చాలా బాగా అవ్వాలి, అదే నా ప్రయత్నం. చాలా బాగా నేను క్లాసెస్కి వస్తే ఇంకా డిఫరెంట్గా చూసుకుంటాను, చాలా బాగా చేస్తాను, ఎందుకంటే నాకు ఎంత చేసినా సరిపోదు అనిపిస్తుంది. సో అది కూడా ఒకటి ఉంటుంది. సో స్టూడెంట్స్ అది వేరు, ఈ వీళ్ళకి నేను పర్సనల్గా ఉంటాను కాబట్టి కంటెంట్ ఇస్ డిఫరెంట్ బంధు. మనం ఏది కావాలో అది చేస్తాము. స్టూడెంట్స్ ఏంటి, ఎవ్రీడే క్లాస్ తీసుకుంటాం, ఎవ్రీడే ఒక 1 hour డిజైన్ చేస్తాం, ఒక డ్యూటీ, ఒక రెస్పాన్సిబిలిటీ అయిపోతే అది డిఫరెంట్ వే ఆఫ్ టీచింగ్ ఉంటుంది. ఇది ఒకటి. పర్సనల్ ప్రాక్టీస్ ఇంకా అద్భుతం అది. ఎందుకంటే మన పర్సనల్ ప్రాక్టీస్లోనే మనం చాలా నేర్చుకుంటాం. ఈగో క్లాష్ చేయాలి, మన కన్ఫ్యూజన్స్ ఉంటాయి, మన ఫియర్స్ మనకు ఉంటాయి, మన క్వశ్చన్స్ మనకు ఉంటాయి. సో ఇవన్నీ బ్యారియర్స్ని బ్రేక్ చేస్తూ నాకంటూ నేనేంటి, ఇట్ ఈజ్ ఎ ప్రాపర్ ఇన్వర్ట్ జర్నీ. యోగా అనేది ఎప్పుడైనా సరే ఇన్వర్ట్ జర్నీ. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ టచింగ్ యువర్ టోస్, ఇట్ ఈస్ అబౌట్ ద జర్నీ. మీరు ఆ టోస్ రీచ్ అయ్యే ప్రాసెస్లో చేసే జర్నీ. సో ఎంతో నేర్చుకుంటాం. ఇప్పుడు ఇక్కడ నేను ఆ టోస్ని పట్టుకునే ప్రాసెస్లో ఎంతో నేర్చుకుంటాం. జస్ట్ మనకు ఆ ఫిజికల్ పోజ్ అయినా, ఒక ఆసన అయినా సరే దాంట్లో చాలా ఉంటాయి నేర్చుకోవాల్సింది. నేను నా ఈగోని బ్రేక్ చేయాలి, లేకపోతే నా బాడీ బెండ్ అవ్వదు, నేను నా బాడీని ప్రిపేర్ చేయాలి, అట్లా ఫోర్స్ చేయకూడదు. సో నేను అర్థం చేసుకోవాలి. సో ఇట్లా ఎన్నో నేర్చుకొని ఒక ప్రిపేర్ అవుతాం. సో అక్కడ ఆ ప్రాక్టీస్లో మనం చాలా నేర్చుకుంటాం. అది ఆసన కావచ్చు, బ్రెత్ వర్క్ కావచ్చు, మేబీ సైలెన్స్ అయి ఉండొచ్చు. సో పర్సనల్ ప్రాక్టీస్ ఏదైతే ఉందో అదే మన ఫుల్ అన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది, మన కంటెంట్ అయినా, మన క్లాసెస్ అయినా. సో you put lot of efforts on your personal practice also. It keeps on changing. It should change. ఎందుకంటే లెవెల్స్ ఆఫ్ గ్రోత్ కదా. మీరు స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నారు, నేర్చుకున్న తర్వాత ఇక్కడికి వెళ్తారు. యూ కాన్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. ఇది మీకు ఈజీగా వచ్చేస్తుంది. అప్పుడు గెటింగ్ ఎ బ్రెత్, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ బ్రెత్ బ్యాలెన్సింగ్ వచ్చిన తర్వాత యూ డోంట్ హ్యావ్ టు వర్క్ ఆన్ దిస్, దెన్ యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ద నెక్స్ట్ లెవెల్. సో యూ కీప్ గ్రోయింగ్. ఎక్సలెంట్, వెరీ బ్యూటిఫుల్లీ టోల్డ్. అండ్ మీరు ఇందాక చెప్పినట్టుగా టో ఒక్కటి ముట్టుకోవాలంటే సో మచ్ ఆఫ్ వర్క్ అన్నారు. బట్ జనరల్గా ఇప్పుడు యూత్ యోగా అనగానే ఫస్ట్ వర్డ్ యోగా అనగానే స్ట్రెచ్ కింద వస్తుంది. ఎంత స్ట్రెచ్ చేసాము, ఎన్ని ఆసనాలు వేసాము, ఏ ఆసన మాకు నేర్పిస్తారు, ఈ ఆసన వల్ల ఉపయోగం ఏంటి అంటారు. బట్ వెన్ ఇట్ ఈస్ a yoga, personally a person who comes to understanding of Sanatana Dharma, yoga is one of the Shed Darsanas which we discussed. Darshana itself says a view of the entire Sanatana Dharma. అంటే ఎంత లోతు ఉండాలి అది. Sage Patanjali never only told about physical. So in this case, how do you explain that yoga is more than physical part? నేను 4 ఏళ్ల నుంచి ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. సో ఇప్పుడు బంధు అది వేరే అవుతుంది, మనము కొన్ని మార్చలేం. సో నేను ఏం చేసేదానంటే ఐ
బీన్ ట్రైయింగ్ టు. సో, ఇప్పుడు మారారు. జనాలు గూడా మారుతున్నారు. అప్రోచ్ మారుతుంది. సో, నేనేం చేస్తానంటే ఫస్ట్ ఇప్పుడు ఓన్లీ ఫ్లెక్సిబిలిటీ కోసం ఐ విల్ గివ్ యూ దట్. స్ట్రెచింగ్ ఇస్తాను. కానీ స్ట్రెచింగ్‌తో పాటు కంపల్సరీ మీరెంత మారతారనేది గూడా నేర్పిస్తాను. అబ్జర్వ్ చేసుకోమని చెప్తాను. సో, అందుకే క్లాసెస్ కూడా అలానే డిజైన్ చేస్తాను. మనకి ఇంకొకటి ఇప్పుడు పతాంజలి యోగ సూత్రాస్ ఏంటి ఎక్కువ మైండ్ మీద కాన్సంట్రేషన్ ఉంటది. మెంటల్‌గా చాలా ఎక్కువ కరెక్ట్. ఉంటది. హఠయోగా ఏంటి? ఇప్పుడు హఠయోగాలో ఏమంటారు పాయింట్ గురువుగారంటే, మీకు మెంటల్‌గా మీరసలు ఒక దగ్గర కూర్చోవాలి అంటే ఫిజికల్ ఇష్యూస్ ఉండకూడదు. మీరు ఫిజికల్‌గా ఉన్న ఈ ఫిజికల్ బాడీలో ఇన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ పెట్టుకొని నేను మెంటల్‌గా స్ట్రాంగ్ అవుతానంటే కుదరదు. యువర్ బాడీ అండ్ మైండ్ ఒకటే గదా! ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎవ్రీథింగ్ ఈస్ కనెక్టెడ్. సో, ఫస్ట్ ఫిజికల్ బాడీని ప్యూర్ చేసుకోండి. ఆసన, ప్రాణాయామ్, మెడిటేషన్, యోగ నిద్ర, ముద్ర ఇవన్నిటి ద్వారా మీరు ప్యూరిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ 100% ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే గోల్ టువర్డ్స్ ఎవరిదైనా మెంటల్‌గానే. ఎవరిదైనా కాన్షియస్‌నెస్ పెంచుకోవాలి. అవును. ఎవరిదైనా అంతే. సో, ఎట్ ది ఎండ్ సమాధియే. కానీ ఫస్ట్ ఫిజికల్ బాడీలో కూడా ఇన్నిన్ని ఇష్యూస్ ఉంటే ఇవి కూడా క్లియర్ చేసుకోవాలి. సో, నేనేం చేస్తానంటే ఇవన్నీ ఫిజికల్ బాడీని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ ఫిజికల్ బాడీలో ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్‌ని క్లియర్ చేసే ప్రాసెస్‌లో కంపల్సరీ మెంటల్ హెల్త్ మీద బాగా శ్రద్ధ పెడతాను. ఇప్పుడు నాకు బాగా నచ్చిన ఆ మాట ఏంటంటే స్పైన్ ఫ్లెక్సిబుల్ ఉంటే సరిపోదు. మైండ్ స్ట్రెయిట్ అని ఉండాలి. నువ్వు స్పైన్ 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 ఫ్లెక్సిబుల్ ఎంత ఫ్లెక్సిబుల్ ఉన్నా మీ మైండ్ స్ట్రెయిట్ లేదనుకోండి, ఇది వేస్ట్ ఇవన్నీ కూడా ఇట్ ఈస్ వర్త్‌లెస్. మైండ్ రెస్ట్‌లెస్ ఉంది. నా బాడీ మాత్రం చాలా మూవ్ అవుతుంది. ఏం అర్థము? సో, ఫ్లెక్సిబిలిటీకి తీసుకురావడం కూడా చాలా కష్టం. యూ హావ్ టు బ్రేక్ ఎ లాట్ ఆఫ్ ఈగో. ఆ ప్రాసెస్‌లో గూడా చాలా హార్డ్ వర్క్ ఉంటది. కానీ చాలామంది ఫ్లెక్సిబిలిటీ దగ్గరే ఆగిపోతున్నారు. అండ్ ఫ్లెక్సిబిలిటీ గురించి మాత్రమే వర్క్ చేస్తున్నారు. దీనికి మించిన ప్రపంచం మనకు తెలియనిది ఎంతో ఉంది. ఇది చాలా చిన్న భాగం. ఆసన ఈస్ ఎ వెరీ స్మాల్ పార్ట్. ఎన్నో ఉన్నాయి. ఫస్ట్ ఇప్పుడు మీరు నన్ను అడిగితే బ్రెత్ మీద కంట్రోల్ తెచ్చుకోండి. ప్రెజెంట్ ఇప్పుడు కోశాస్ 5 రకాల కోశాస్ ఉన్నాయి. అవునా? పంచకోశాస్. పంచకోశాలు ఉన్నాయి. మనం ఎప్పుడు చూసినా దిస్ ఇస్ బాడీ అనుకుంటున్నాం. దిస్ ఇస్ నాట్ బాడీ. బాడీ ప్లస్ మైండ్ ప్లస్ విజ్డమ్ ప్లస్ బ్లిస్ అవునా? ప్లస్ ఎనర్జీ ఇవన్నీ కలిస్తేనే యు ఆర్ వాట్ యు ఆర్. యు ఆర్ వాట్ యు ఆర్. మన ఇన్ని ఉన్నాయి. మన ఓన్ ట్రూ సెల్ఫ్ ఆత్మ దగ్గరికి రీచ్ అవ్వాలంటే ఇన్ని ఉన్నాయి. అన్నమయ కోశ దగ్గరే ఆగిపోతున్నాం. అన్నమయ కోశ ఈజ్ యువర్ బాడీ. మనం ఫుడ్ తింటున్నాం, నరిష్ చేస్తున్నాం, మజిల్స్, టిష్యూస్ వాటెవర్ దిస్ ఈస్ ఫిజికల్ బాడీ. ప్రాణమయ కోశ, ప్రాణ, వైటల్ ఫోర్స్ ఇంకా ఆయుర్వేద మొత్తం యోగా అంతా వర్క్ అయ్యేదే ప్రాణ ఫ్లో మీద. కరెక్ట్. యాహ్! ప్రాణ ఫ్లో సరిగ్గా లేకపోతే బాడీలో డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయిపోతాయి. మైండ్‌లో వస్తాయి. హెల్త్ ఇష్యూస్ అన్నీ ఉంటాయి. మనోమయ కోశ ఇక్కడ వరల్డ్ ఆగిపోయింది బంధు. వరల్డ్ అందరూ ప్రతి ఒక్కళ్ళు సఫరింగ్ అంతా మనోమయ కోశాలోనే ఉంది. సఫరింగ్ ఇప్పుడు మనకి ఎమోషన్స్ అంటే చాలా రకాలు ఉంటాయి. స్ట్రెస్ అనేది ఒకటే రకం కాదు. స్ట్రెస్‌లో ఎన్నో రకాలు ఉంటాయి. ఎన్నో రకాలు బాధ, ఉంటాయి. కోపం, చిరాకు, ఓవర్ థింకింగ్, జెలసీ, ఆనందం, ఎక్స్‌ట్రీమ్ ఆనందం, ఆనందం. ఎక్స్‌ట్రీమ్ ఆనందం, యాహ్! ఈగో, ఈగో. ఓవర్‌వెల్మింగ్ అన్నీ ఇవన్నీ గూడా ఉన్నాయా లేదా? సో, ఇవన్నీ ఎమోషన్సే కదా! సో, ఈ ఎమోషన్స్ అన్నిటిని కంట్రోల్ చేయాలి అంటే మనోమయ కోశ స్ట్రాంగ్ అవ్వాలి కదా! సో, అవును. దీని మీద వర్క్ చేయాలి కదా! సో, అందరూ ఇక్కడే ఆగిపోతున్నాం. నన్ను అడిగితే ఈ ఏరియాని ఫస్ట్ స్ట్రాంగ్ చేసుకోవాలి. ప్రెజెంట్ ఇప్పుడు మన రీసెర్చ్ కూడా ఇప్పుడు మీరు ఇంతకుముందు చూసుకొని ఉండుంటే మనం ఇట్లా మాట్లాడుతున్నాం కూర్చొని. ఏంటో వీళ్ళు పిచ్చోళ్ళు అనుకునే వాళ్ళు ఉన్నారా లేదా? ఎవరి దాకో ఎందుకు? ఇప్పుడు మీరు నన్ను 7 ఇయర్స్ బ్యాక్ తీసుకెళ్తే వీళ్ళేంటి? వీళ్ళ కోశాలేంటి? అనేదాన్ని నేను ఒప్పుకుంటాను. నేను అనేదాన్ని. కరెక్ట్. ఇప్పుడు మారిపోయానా లేదా? కంప్లీట్ మారిపోయాను. అంటే చాలా ఉంది మనకు తెలియని ప్రపంచం. ఇప్పుడు రీసెర్చ్ కూడా చెప్తుందా లేదా? బ్రెయిన్ ఎట్లా వర్క్ అవుతది? నేనిప్పుడు ఒకటి నెగెటివ్ మాట్లాడుతున్నాను. కంటిన్యూయస్‌గా నెగెటివ్ మాట్లాడుతున్నాను. చాలా బాడీకి అస్సలు మంచిది కాదు. ఇప్పుడు చాలా సైంటిస్ట్‌లు రాసిన బుక్స్ చదివాను బంధు నేను. ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు అడిగారు కాబట్టి ఇది అందరికీ తెలియాలి కాబట్టి చెప్తున్నాను. మన కోపం ఉన్నప్పుడు మనం విపరీతమైన కోపం ఉంటే ఏ ఆర్గాన్‌కి ఎఫెక్ట్ అవుతది ఎక్కువగా? మనం ఎక్కువ ఈగో తీసుకుంటున్నాం, ఎక్కువ జెలసీ తీసుకుంటున్నాం, ఎక్కువ బాధపడుతున్నాం. సో, ఏ ఏరియాస్‌కి ఎఫెక్ట్ అవుతదని రాసారు. ఇప్పుడు మరి డాక్టర్ జో డిస్పెన్జా రాసిన బుక్స్ అందరం చాలా ఎంజాయ్ చేస్తున్నాం. వి ఆర్ ఎంజాయింగ్ హిస్ వర్క్ కదా! మరి ఇప్పుడు ఆయన కూడా చెప్పేది అదే కదా! సో, ఒక బ్రెత్ తోటే మీరు అన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవచ్చు. యూ కెన్ ఫైండ్ యువర్ ట్రూ సెల్ఫ్ అని. బట్ ఇదే 5000 సంవత్సరాల నుంచి మనం నేర్చుకుంటున్నామా లేదా? మనకి ప్రతి దగ్గర ఉందా లేదా? మన భగవద్గీతలో ఉంది. మనకు ఆయుర్వేదాలో ఉంది. ఎవ్రీవేర్ ఇట్ యోగాలో ఈస్. ఉంది. ఇట్ ఈస్ మొత్తం. ఎవ్రీవేర్. వి ఆర్ నాట్ సీయింగ్ ఇట్ అంతే. వి డోంట్ వాంట్ టు సీ ఇట్. వి ఆర్ సీయింగ్ ఇట్ రైట్ నౌ అంతే. ఇప్పుడు చూస్తున్నాం. మనకేంటంటే మన దగ్గర అన్నీ ఉన్నాయి. వెస్ట్ నుంచి ఒక్కసారి మనకి స్టాంప్ స్టాంప్ పడితే విల్ బి వెరీ హ్యాపీ. ఓకే. వెరీ హ్యాపీ. ఓకే. 100% ఇది ఉంది అని విల్ స్టార్ట్ వర్కింగ్ ఇట్. అది నాకు కొంచెం ఇబ్బంది అనిపించేది. సో, ఇప్పుడు మీకు ఇన్ని ఇష్యూస్‌ని మీరు ఓన్లీ కూర్చున్న దగ్గర బ్రెత్‌తో కంట్రోల్ చేసుకోవచ్చా లేదా? అవును. ఎమోషన్స్ మీద కంట్రోల్ రావాలంటే ఫస్ట్ ఎక్కడ కంట్రోల్ రావాలి? శ్వాస. శ్వాస మీద ధ్యాస పెడితే అన్నీ పోతాయి అంటారా లేదా? దట్ ఈస్ అబ్సల్యూట్. యాక్చువల్లీ వెరీ ట్రూ. ఇప్పుడు మనం క్లాసెస్‌లో కూడా మీరు కూడా చూసే ఉంటారు. ప్రాణాయామం చేయమంటే ఇష్టపడరు. మెడిటేషన్ చేయమంటే ఇష్టపడరు. ఆసన ఎంతసేపు చేయమన్నా ఇష్టపడుతున్నారు. కానీ లైక్ ఐ సెడ్
స్పైన్ ఎంత ఫ్లెక్సిబుల్ ఉండి మైండ్ స్ట్రేట్ లేకపోతే అర్థం లేదు, అర్థం లేదు. దేనికి అర్థం లేదు, మనం Excellent. చేసే దేనికి అర్థం లేదు, మనం తినే ఫుడ్కి అర్థం లేదు, మనం బతికే బతుకు అర్థం లేకుండా అవ్వకూడదు ఎప్పుడైనా సరే. అది చాలా చాలా బాగా చెప్పారు. ఎందుకంటే వీ ఆల్సో టాక్ అబౌట్ దిస్ బికాస్ ప్రాణ ఇస్ ద వన్ విచ్ ఇస్ యాక్చువల్లీ గివింగ్ యూ, యూఆర్ లివింగ్ ఇట్, Exactly. రైట్? అదర్వైజ్ వీఆర్ డెడ్ బాడీ. 100 సేమ్ బాడీ Same ఉంటుంది, లోపల ఏం మిస్సింగ్? డెడ్ బాడీకి మనకి తేడా ఏంటి? వీఆర్ లివింగ్ బికాస్ దర్ ఇస్ వన్ ప్రాణ. నోబడి కెన్ ఫైండ్ వేర్ ఇస్ దట్ nobody can ప్రాణ. find where it is. అందుకే nobody cares about it. నోబడికి When you అది cannot గివెన్ find it, అయిపోయింది. exactly, free. ఎందుకంటే యూ కాంట్ సీ ఇట్ అండ్ యూ కాంట్ ఓకే సపరేట్ చేయలేం కాబట్టి యు ఆర్ ఫీలింగ్ ఇట్ ఇస్ గివెన్, It is given. గ్రాంటెడ్ అయిపోయింది. Granted సో యూ డోంట్ వాంట్ టు వర్క్ ఆన్ ఇట్. సో ఆల్వేస్ ఆర్ వెనరబుల్ మహాముని గురుదేవ్ కూడా చెప్పేది ఏంటి అంటే ఫస్ట్ మీరు ప్రాణ మీద పెట్టండి. యూ పుట్ యువర్ ఎఫర్ట్ ఆన్ ప్రాణ, ఆటోమేటిక్లీ యూ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ అదర్ స్టఫ్. Exactly, true. అండ్ పతంజలి యోగ సూత్రాల్లో కూడా చెప్పింది అదే, హఠ యోగా ఇస్ వన్ ఆఫ్ ద 100%. వన్ మనకి ఫిజికల్. ఎన్ని ఉన్నాయి, ఎన్ని భక్తి యోగాస్ యోగ, ఉన్నాయి. కర్మ యోగ, హత యోగ, చాలా విన్యాస, ఉన్నాయి. అష్టాంగ, ఎగ్జాక్ట్లీ, అష్టాంగ యోగా ఇవి అండ్ ఎవ్రీథింగ్. మారిపోతున్నాయి, ఎన్ని So, ఉన్నాయి. ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే మన యమ నియమాస్లో ఆసన వాజ్ వన్ ఆఫ్ దెమ్. అంతే. అండ్ దెన్ లెట్స్ మేక్ ఇట్ అని చెప్పి, బికాస్ ఎగ్జాక్ట్లీ. మీరు ఇందాక చెప్పినట్టుగా వెస్టర్న్ కలోనియల్ కజిన్స్ వి కాల్ ఇట్. మనోళ్ళే మనోళ్ళే కానీ కలోనియల్ పీపుల్. అంతే. సో వాట్ దే స్టార్టెడ్ డూయింగ్ ఇట్ ఈస్ దే స్టార్టెడ్ అడ్వర్టైజింగ్ ఇట్. ఐ టెల్ యూ సింపుల్ ఎగ్జాంపుల్. నేను ఐ విజిటెడ్ అబౌట్ 20 కంట్రీస్, 20+ కంట్రీస్. ఒక ప్లస్ మాన్యుమెంట్ తీసుకెళ్తా అన్నారు. ఐ థాట్ మనకి మాన్యుమెంట్ అంటే 1000 సంవత్సరాలు ఏదో ఉంటుంది, 150 సంవత్సరాలు. అండ్ దే వర్ టెలింగ్ True. ది గ్రేట్ గ్రేట్ హెరిటేజ్. హెరిటేజ్. ఐ వాజ్ లైక్ 150 తప్పిందనేమో, 150 BC ఏమో అనుకున్నా. 150 years బ్యాక్ అని చెప్పి వాళ్ళు దానికి ఒక టికెట్ పెట్టి $25 పెట్టి చూపిస్తున్నారు. నేను మా ఇంట్లో ఉన్నాయి వస్తువులు 150 years బ్యాక్, మా తాతగారు ఉన్నాయి, మా తాతగారి నాన్నగారు ఉన్నాయి అక్కడ. ఐఎమ్ లైక్ మనం విలువ చేయం వాటి. చెయ్యం అంతే. దే అడ్వర్టైజ్ ఇట్ వెరీ లవ్లీ, వెరీ వెల్, వెరీ బ్యూటిఫుల్. దే beautiful. మార్కెట్ ఇట్ సో బ్యూటిఫుల్ దట్ దిస్ ఇస్ వెరీ ఇంపాసిబుల్ టు గెట్. మనం ఏం చేసామంటే, అండ్ ఇట్స్ నాట్ రాంగ్, దట్స్ హౌ అవర్ 100%. సనాతన్ ధర్మ సేస్ ఇస్ దట్ మీరు ఇంట్లో చెప్పండి, స్టార్టింగ్ ఇంట్లో వాళ్ళకి చెప్పండి, ఇంట్లో నుంచి చెప్పండి, అడ్వర్టైజ్ చేయాల్సిన అవసరం లేదు. అవును. బట్ ద వరల్డ్ హెస్ చేంజ్డ్ అండ్ ఐ రియలీ అప్రిషియేట్ యూ ఫర్ డూయింగ్ దట్. మీరు ఒక యోగ పాఠశాలను పెట్టి మీరు ఇంట్లో కూర్చొని చెప్పచ్చు, మీరు చుట్టుపక్కల వాళ్ళు 50 మంది వస్తారు. అవును. దానివల్ల ఉపయోగం మీ 50 మందికి మాత్రమే. వెన్ యూ వెంట్ ఆన్లైన్ యూ ఆర్ రీచ్డ్ బై మిలియన్స్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ వాచింగ్ యూ. ఫాలో చేయట్లేదు, ఫాలో చేయమని చెప్దాం అందరికి. ఓకే, బట్ ఇఫ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ వాచింగ్, దేర్ అట్లీస్ట్ thousands ఆఫ్ పీపుల్ హూ ఆర్ కమింగ్ టు and doing to you. So that is what we need in current world. Lot of people ask us, మీరు సనాతన్ ధర్మ అని చెప్పి ఇంత చేస్తారు, why don't you do start your own things? ఫిజికల్లీ చేస్తాము, డిజిటల్ కూడా ఉండాలి. లేకపోతే వర్కౌట్ అవ్వదు. అవ్వదు. This is a era of advertisement and I need to advertise, tell that this is the foundation which you need to, and I request you to do more because we need more people to I know need to be about it. seen. And నేను చెప్తాను బంధు, ఇప్పుడు మనం చేసేది యోగా. ఇప్పుడు నేను ఫ్రీగా ఇన్ని వీడియోలు ఇస్తున్నాను, వేల వీడియోస్ ఉన్నాయి మన ఫ్రీగా. ఎవ్రీ వీక్ 4 న్యూ వీడియోస్ ఇస్తున్నాను. నాకు చాలా లాస్ ఇట్లా, నాకు చాలా లక్షల్లో కోట్లలో లాస్ ఇక్కడ డబ్బులు నాకు. ఎందుకంటే చాలా తక్కువ మంది వస్తారు మన దగ్గరికి. అవునా, ఎంత నమ్మి ఇష్టంగా చాలా తక్కువ మంది వస్తారు. మనం అంటే ఎంత ఇష్టపడ్డా చూసే చేసుకుంటారు. సో మరి నేను ఎంత లాస్ అవుతున్నాను ఇక్కడ, చాలా లాస్ అవుతాను. బట్ ఐ రెడీ, ఇట్స్ ఓకే. మీ వీడియోలు కాపీ చేసి పెట్టుకొని వేరే ఛానల్స్ లో పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును బంధు, వీడియోస్ గురించి కాదు, ఇక్కడ టీటీసీ ట్రైనింగ్స్ ఎలా అయిపోతున్నాయి. 10,000కి టీటీసీ ట్రైనింగ్స్ ఇస్తున్నారు అన్ని ఇప్పుడు స్కూల్స్ లో. సో క్రాఫ్ట్ ఎవరు నేర్పిస్తారు మీకు 2 నెలలు? అండ్ చాలా మంది ఇక్కడ క్లాసెస్కి వచ్చే బదులు సేమ్ ఫీజు అక్కడ వెళ్దామని నేర్చుకుంటున్నారు, కానీ ఏం నేర్పించట్లేరు. సో వాళ్ళు ఇష్టంతో వెళ్ళట్లేరు యోగాలోకి, ఏదో చూద్దాంలే అన్నట్టు వెళ్తున్నారు. సో ఇట్లా అయినప్పుడు ఏమవుతుంది? యూ ఓన్లీ టెల్ మీ. టీచింగ్ కి వాల్యూ తక్కువ చేస్తున్నాము, మనం అంత తక్కువ డబ్బుల్లో మీరు అంత ఎక్కువ నేర్పించలేరు. సో ఎంత నేర్పించాలో అంతే నేర్పిస్తున్నారు. సో అట్లా నేర్చుకున్న వాళ్ళు ఏం చేస్తారు? దే కమ్ టు మై క్లాసెస్. బ్యూటిఫుల్. కాపీ చేయడానికి వస్తారు, నేర్చుకోవడానికి వస్తారు. సో ఒకసారి ఏమైందంటే సేమ్ ఇప్పుడు నేను, అందుకే నేను ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్ లో నేర్చుకున్నాను చెప్పను. ఎందుకంటే ఇది నా కష్టం. ఎందుకంటే నేను ఒక్క ఇన్స్టిట్యూట్ కి నేను ఇవ్వను. I am very happy. చాలా మంది హెల్ప్ చేశారు. I have a lot of gurus. I am extremely forever grateful for them. ఇప్పుడు నేను అక్కడ నేర్చుకున్నాను చెప్తే అక్కడ వెళ్ళి నేర్చుకుంటా. అక్కడ నేర్చుకున్న వాళ్ళందరూ ఇలా ఉండరు. నాకు తెలుసు కదా, నాతో పాటే చాలా మంది నేర్చుకుని వాళ్ళు మళ్ళీ నా దగ్గరికి వస్తారు అడ్వైస్ కి. ఇప్పుడు నాకంటే 10 years ఎక్స్పీరియన్స్ ఎక్కువ వాళ్ళు కూడా నా దగ్గరికి అడ్వైస్ వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బికాస్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ ఇట్ అండ్ ఐ హావ్ దట్ కంట్రోల్ ఓవర్ ఇట్. హాలిస్టికల్లీ
you're not Ah. practicing it for the yoga part, right? You're practicing holistically Holistically. కాబట్టి అండ్ ఐఎమ్ టీచింగ్ ఇట్ లైక్ దట్. సో నా దగ్గర వచ్చే స్టూడెంట్స్ అందరూ కూడా హెవీ గ్రేట్ఫుల్. అంటే నాకు ఇప్పుడు 10,000 మందికి నేను 11,000-12,000 మందికి ఇప్పటివరకు నేను టీచింగ్ చేశాను ముందు ఈ 4 ఇయర్స్లో 4.5 ఇయర్స్లో మేబీ 10 కంప్లైంట్లు వచ్చుంటాయి. మీ ఏ ఆర్గనైజేషన్కి మీరు 10 కంప్లైంట్లతో నడవగలుగుతున్నారు? 10 వచ్చుంటాయి. చేతి వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. నేను అంత ఇంట్రెస్ట్ చూపిస్తాను, అంత ఇష్టం నాకు. గాడ్ సో బ్లెస్ యూ. నేను థ్యాంక్ యూ. సో ఇక్కడ వచ్చిన వాళ్ళు ఏమైంది ఒకసారి తెలుసా, ఇట్లా నేర్చుకొని వచ్చారు. సో వాళ్ళకి నేర్చుకోలేదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళు ఓన్లీ డబ్బుల్ని చూస్తున్నారు. నేను ఇప్పుడు ఈ టీటీసీ అయిపోగానే నాకు ఎన్ని డబ్బులు వస్తాయి మాత్రమే ఆలోచిస్తున్నారు. అలా వద్దు. మీరు ఇప్పటిదాకా అన్నారా మీ ధర్మాన్ని మీరు ఫాలో చేయండి, మీరు వద్దన్నా మీకు డబ్బులు వస్తాయి, మీరు వద్దన్నా మీకు అన్నీ వస్తాయి. సో ఇప్పుడు అలా వచ్చి ఒకసారి ఒక ఆవిడ ఏం చేసింది, నా క్లాసెస్లోనే జాయిన్ అయింది, చాలా ఇష్యూస్తో జాయిన్ అయింది, అన్ని ఇష్యూస్ సెటిల్ చేసుకుంది, పోయి ఎగ్జాక్ట్లీ నేను చేసిన దగ్గర టీటీసీ చేసింది. పోనీ నేర్చుకున్నదా? నేర్చుకోలేదు. వచ్చి మేడం మీకు మొత్తం డబ్బులు ఇస్తాను, నేను 10% తీసుకుంటాను, నా దగ్గరకు వచ్చిన ప్రతి స్టూడెంట్కి మీరు డైట్ చేసి ఇవ్వండి, నాకు జస్ట్ 10% డబ్బులు మాత్రమే ఇవ్వండి, 90% మీరే తీసుకోండి అని 2-3 అడిగారు. నేను చాలా హర్ట్ అయ్యాను. జనాలతో ఆడుకోవద్దు ప్లీజ్, ప్లీజ్ డోంట్ డూ దట్. లర్న్. ఇప్పుడు మీరు ఇచ్చిన డైట్ ప్లాన్ మంచిదై ఉండొచ్చు, చెడ్డదై ఉండొచ్చు, యూ బిలీవ్ ఇన్ ఇట్ ఫస్ట్. మీరు నమ్మి అది ఇవ్వండి. ఎందుకంటే దెర్ ఇస్ హెల్త్ డజంట్ కమ్ ఇన్ వన్ ప్యాకేజ్. డైట్ కానీ యోగా కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ ఈస్ డిఫరెంట్ అప్రోచ్. ఒక పర్సన్ టు పర్సన్ మారిపోతుంది హెల్త్. ఎగ్జాక్ట్లీ మనం ఎన్ని నేర్చుకున్నా వెన్ ఇట్ కమ్స్ టు అన్ ఇండివిజువల్ ఇట్ మైట్ చేంజ్, చాలా మారిపోతాయి. సో అట్లా ఉండకూడదు. ఫస్ట్ బిలీవ్ ఇన్ ఇట్ అండ్ దెన్ యూ గివ్ ఇట్. నన్ను అట్లాంటివి అడగకూడదు అని చెప్పాను. సో అట్లా కూడా చాలా జరిగాయి. ఈ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆస్క్ us ఎంత వస్తుంది యూట్యూబ్లో అని నన్ను అడుగుతారు. ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్, బికాస్ నన్ను ఎప్పుడు ఎవరు ఈ క్వశ్చన్ అడగలేదు. ఐ హ్యావెంట్ ఎర్న్ సింగిల్ రూపీ. నాకు ఇప్పటివరకు నా యూట్యూబ్ నుంచి 8,500 చేంజ్ వచ్చుంది. ఐ కెన్ అబ్సల్యూట్లీ బిలీవ్ బికాస్ మాకు అంతే వచ్చింది. 8,500 నేను చూపిస్తాను. నేను సుమన్ టీవీ నుంచి వచ్చే వీడియోస్లో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే నాకు ఫుల్ వీడియోస్లో బంధు 10 మిలియన్ వ్యూస్ కూడా ఉన్నాయి, 8 మిలియన్, 5 మిలియన్, 10 మిలియన్ ఉన్నాయి. సో అవన్నీ నాకే వస్తాయండి, నేను ఎందుకు తీసుకుంటాను? వాళ్ళు నాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు నాకు షోకేస్ చేసుకోవడానికి. ఐ కుడ్ రీచ్ 7 మిలియన్ పీపుల్ ఒక్క దగ్గర వెళ్ళే స్టూడియోలో. మళ్ళీ నేను వెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు ఎందుకు కొడుతుంది? దట్ ఈస్ నాట్ మై మనీ, దట్ ఈస్ దేర్ స్టూడియో, దట్ ఈస్ దేర్ ప్లాట్ఫామ్. నాకు ₹1 కూడా రాలేదు ఇప్పటివరకు. అండ్ పీపుల్ యాక్చువల్లీ లాట్ ఆఫ్ పీపుల్ ఆస్క్ అస్ అనమాట. ఇప్పుడు మేము వీడియో నీకు సపరేట్ సెకండ్ ఇంకా మా పవన్ అంటారు. నేను మాగతే ఫౌండేషన్ ఇంకేం మీకు డబ్బులు బాగా సంపాదిస్తే ఏం రావు అక్కడ. సి దట్ ఈస్ వేర్. అండ్ ఆల్సో పీపుల్ ఇంకో క్వశ్చన్ అడుగుతారు. ఇప్పుడు వీ చార్జ్ ఫర్ స్టూడెంట్స్ హూ జాయిన్ అవర్ యువ చేతన బంధుస్ బికాస్ వీ డూ ప్లాట్ఫామ్స్. మేము వీఆర్ కంప్లీట్లీ అడ్వాన్స్డ్. మేము ఏఐ వాడతాము, వీ యూజ్డ్ మైక్రోసాఫ్ట్ టీమ్స్, సెక్యూర్డ్ ప్లాట్ఫామ్స్, షేరింగ్కి ఈజింగ్కి అంతా ఉంటుందని వీ చార్జ్ ఫర్ దాట్ ప్లాట్ఫామ్. పీపుల్ కమ్ అండ్ ఆస్క్ ధర్మం అంటున్నావు పైసలు ఎందుకు తీసుకున్నావు? ఇది తప్పు జరుగుతుంది. ఇప్పుడు మీ సాఫ్ట్వేర్ వేరే ఏ జాబ్లో ఇది లేదు. టుడే ఐ వాస్ డిస్కసింగ్ దిస్ విత్ మై అదర్ ఫ్రెండ్, యోగా ట్రైనర్. ఐ వాస్ జస్ట్ డిస్కసింగ్, ఐ వాస్ జస్ట్ అసలు ఇదే మాట్లాడుకుంటున్నాం. వీఆర్ జస్ట్ డిస్కసింగ్ దిస్. ఏంటంటే మీరు ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయరు, మీకు హెల్త్ మారితే లైఫ్ మారుతుంది. మీకు మంచి టీచర్ దొరికితే అసలు అదొక పెద్ద బ్లెస్సింగ్. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఒక మంచి టీచర్ గనక దొరికితే, ఒక మంచి గురువు దొరికితే దట్ ఈస్ ఎ వెరీ బిగ్ బ్లెస్సింగ్. మీకు మళ్ళీ అవి రావు. సో ఒక మంచి టీచర్ దొరికినప్పుడు అది ఎవరైనా కానీ, నేననే కాదు, ఎవరైనా ఎనీథింగ్ ఏ టైప్లో అయినా కావచ్చు, అది మ్యూజిక్, యోగా, ఎనీథింగ్, హెల్త్, న్యూట్రిషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ బంధు. సో అక్కడ అడగకూడదు. ఇక్కడ ఒక్క దగ్గర ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి మనం ఎక్స్పెక్ట్ చేస్తామా తగ్గించమని? ఒక షోరూమ్కి వెళ్ళి ఎక్స్పెక్ట్ చేస్తామా తగ్గించమని? ఎందుకు హెల్త్ దగ్గరికి రాగానే ధర్మాన్ని ఎక్కడ తీస్తున్నారు? వాళ్ళ క్రాఫ్ట్, వాళ్ళ టాలెంట్, వాళ్ళు అంత నేర్చుకున్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్. ఒక్కటి బంధు, ఎవరైతే మనిషి డబ్బులు తీసుకోకుండా ఎవరు ఉండరు. ఈ కాలంలో ఎవరైనా సంపాదించుకోవాలనే చూస్తారు. నేనైనా ₹1 సంపాదించుకోవాలనే చూస్తాను. కానీ ఏ మార్గంలో వెళ్తున్నాను, ఎలా సంపాదిస్తున్నాను అనేది నాకు చాలా ఇంపార్టెంట్. నేను నిజంగానే యాడ్స్ చేసి సంపాదించుకోవాలనుకుంటే నాకు నేను చాలా సంపాదించేదాన్ని. ఎందుకంటే నాకు చాలా డబ్బులు ఇవ్వడానికి రెడీ ఉంటారు, మీకు తెలుసు ఎంతమంది ఉంటారు. నేను తీసుకోను, నాకు వద్దు, నాకు అలా వద్దు, నాకు నచ్చింది నేను ప్రమోట్ చేయను, నాకు నచ్చితే నేను చేస్తాను. నాకు నచ్చకపోతే మీరు ఎంత ఇచ్చినా దట్ ఈస్ మై ధర్మ. అది నేను చాలా ప్రౌడ్ ఫీల్ అవుతాను. నాకు ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చాయి అసలు తప్పడానికి, నేను ఎప్పుడు తప్పలేదు. దట్ ఈస్ మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. అండ్ వీ ఎగ్జాక్ట్లీ పుట్ దట్. ఎందుకంటే మేము చెప్పేది ఏంటంటే అర్థ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ధర్మ. చతుర్విధ పురుషార్థాల్లో ధర్మ, అర్థ, కామ, మోక్ష ఇస్ వెరీ ఇంపార్టెంట్. యూ కాంట్ సే నాకు అర్థం వద్దు, నాకు ధర్మం రావాలంటే రాదు. బికాస్ యూ నీడ్ టు హ్యావ్ కామ, యూ నీడ్ టు హ్యావ్ డిజైర్. హూ సేస్ మీకు 1 మిలియన్ ఫాలోవర్స్ కావాలి, మీకు డిజైర్ ఉండకూడదు, మీరు ఎవరు లేకుండా చేయండి, 20 వ్యూస్ వస్తే చాలు అంటే వై విల్ యూ డూ ఇట్? ఎగ్జాక్ట్లీ. ధర్మం ఇంపార్టెంట్, ద కామ, బట్ ఇట్ హ్యాస్ టు బి అలైన్ టు ధర్మ ఇస్ వాట్ వీ ఆస్క్. వీ ఆల్సో సే సేమ్ కామ మళ్ళీ అరిషడ్ వర్గాల్లో ఉంది. కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యం. ట్రూ. సేమ్ కామ is existing in both. So we always say you need to have kama.
బట్ యూ టు అలైన్ టు ధర్మ అని చెప్పి మీరు ఇందాక చాలా చాలా బ్యూటిఫుల్గా చెప్పారు. ఎందుకు అడుగుతారు ఇక్కడ అంటే దిస్ ఇస్ ఫ్రీ అనే కాన్సెప్ట్లో ఉంటారు. వెన్ ఐ ఎక్స్ప్లెయిన్ పీపుల్ టు ఎర్న్, మేము ప్రతి పాడ్కాస్ట్లో మేము మాట్లాడుతున్నప్పుడు కూడా వీ ఆస్క్ పీపుల్ టు ఎర్న్ మోర్. అబండెంట్గా ఉండండి, కోట్లలో సంపాదించండి, ధర్మానికి కట్టుబడి ఉండండి. వై నాట్? బికాస్ వీ నీడ్ ధర్మ పీపుల్ హూ ఆర్ యాక్చువల్లీ వెరీ రిచ్, బికాస్ వీ నీడ్ మనీ అని. వీ గెట్ లాట్ ఆఫ్ కమెంట్స్, ఏమి డబ్బుల కోసం చేస్తున్నారు ఇవన్నీ, ఏ చదువు డబ్బులు ఫ్రీగా రాదా, జ్ఞానం ఫ్రీగా రాదా. ద పాయింట్ ఈస్ పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ అర్థ ఈజ్ యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్, అండ్ దట్ ఈస్ వై ఐ వాంట్ యూ టు చార్జ్. నేను చాలా మంది అడుగుతారు, వాళ్ళు ఎందుకు ఛార్జ్ చేస్తారండి, ఫ్రీగా ఇవ్వచ్చు కదా. ఫ్రీగా ఇస్తే నువ్వు ఎన్ని రోజులు వెళ్తావు? వాల్యూ ఉండదు, అస్సలు ఉండదు. నేను కూడా ఇప్పుడు ఎక్కడికైనా ఫ్రీగా వెళ్ళినప్పుడు నాకు దాని మీద వాల్యూ ఉండదు. నేను చాలా సార్లు చూసాను, ఇంత తెలిసి ఇంత అనుకొని ఇంత చెప్పి కూడా నాకు ఏదైనా ఫ్రీగా వచ్చిన దాని మీద నాకు వాల్యూ ఉందని గమనిస్తే నిజంగా ఉండదు. ఎందుకంటే యూ ఫీల్ ఇట్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. ఉంటాడులే, ఎక్కడ పోతారు వీళ్ళు టైప్లో ఉంటుంది. వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అండ్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు అవర్ కలోనియల్ కజిన్స్ అగైన్. జనవరి 1 కాగానే రెజల్యూషన్ తీసుకుంటాం మనం. ఓకే, ఇవాళ జిమ్లో జాయిన్ కావాలి, లేకపోతే యోగాలో జాయిన్ కావాలి. జాయిన్ అవుతాం, సాహితీ బంధు ఉన్నారు, సాహితీ బంధు జాయిన్ అవుతున్నాం అని చెప్పారు. 1 month కట్టారు, రారు. నెక్స్ట్ మంత్ నుంచి రారు. అలా మీకు కన్సిస్టెంట్లీ రాని వాళ్ళు ఎవరైనా ఎక్కువ మంది పర్సంటేజ్ ఉంటారా, లేకపోతే హౌ ఇస్ ఇట్ లైక్? చెప్తాను. ఇప్పుడు నాకు బ్యాచ్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను మాక్సిమం 100 మెంబర్స్ కంటే ఎక్కువ మంది తీసుకోలేము, ఎందుకంటే అంతకంటే ఎక్కువ న్యాయం చేయలేము. మీరు 100 మెంబర్స్ అనిపిస్తుంది కదా బంధు, నేను ఎంత కష్టపడ్డా ఎంత చెప్పినా నా క్లాస్లో 30-40 మంది కనిపిస్తున్నారు. ఈ మధ్యలో 30-40-80 మంది జాయిన్ అయితే 40 మంది నాకు కనిపిస్తున్నారు క్లాసెస్లో. ఇంత చెప్తాను. కాకపోతే ఒక్క ఆప్షన్ ఏంటంటే నేను రికార్డింగ్స్ ఆప్షన్ ఇచ్చాను అందుకే. సో, వాళ్ళు ఎప్పుడైనా చూసి చేసుకోవచ్చులాగా పెట్టాను అందుకని. సో, అట్లైనా చూసి చేసుకుంటారు. సో, అదొక ఆప్షన్ అయితే పెట్టాను. సో, క్లాసెస్‌లో మాత్రం 40-60% మధ్యలో వస్తారు. ఐ హోప్ మిగతా వాళ్ళంతా చేసుకుంటారు. అంటే వై డూ యూ థింక్ ఇట్ జస్ట్ గెట్స్ డ్రాప్డ్? అంటే దే సీ ద వాల్యూ ఆఫ్ ఇట్. వై డూ దే గెట్ డ్రాప్డ్? బంధు ఇప్పుడు నేను ఒక ఇమేజ్ పెట్టుకున్నాను. నేను 3 మంత్స్ తర్వాత ఇలా అవుతాను. లేదా నేను ఇంకా ఇంత బెటర్ ఇట్లా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలనుకుంటున్నాను. ఒక ఇమేజ్ పెట్టుకున్నాను. బట్ వర్కింగ్ వద్దు నాకు. వర్కింగ్ టువర్డ్స్ ద ట్రాన్స్‌ఫర్మేషన్ ఐ డోంట్ వాంట్ దట్. ఐ వాంట్ దట్ ట్రాన్స్‌ఫర్మేషన్. బట్ ఐ డోంట్ వాంట్ టు వర్క్ టువర్డ్స్ ఇట్. దిస్ ఈస్ ది యాటిట్యూడ్ ఆఫ్ మెనీ పీపుల్ విచ్ ఈస్ బాదరింగ్ మీ. ఓకే. ఇంకొకటి పీపుల్ చాలా ఎట్లా అయిపోయిందంటే ఒక్క రోజులో సొల్యూషన్ రావాలి. నో మ్యాటర్ హౌ మెనీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఐ హావ్ టు లుక్ గుడ్. బయటకి గుడ్ కనిపించినంత సేపు ఐ డోంట్ కేర్ హౌ మెనీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఐ హ్యావ్ ఇన్ మై బాడీ. ఆ యాటిట్యూడ్ ఎక్కువైంది ఇప్పుడు. దట్ అసలు చాలా ఎక్కువైపోయింది. కన్సిస్టెన్సీ వద్దు, హార్డ్ వర్క్ వద్దు, రిజల్ట్ కావాలి. అండ్ ఆ రిజల్ట్ చాలా తొందరగా కావాలి. అప్పుడు యు ఆర్ గివింగ్ ద మెయిన్ స్ట్రీమ్, యు ఆర్ గివింగ్ ద మార్కెటింగ్ పీపుల్ ఇంటూ క్యాష్ ఆన్ ఇట్. అంతే కదా. సో నీకు వర్క్ వద్దు, నీకు బాడీ బెండ్ అవ్వకూడదు, కూర్చునే దగ్గర బ్రెత్ మరి పోనీ ఇవన్నీ ఉన్నాయి, బ్రీతింగ్ మీద దృష్టి పెట్టుకోండి, మెడిటేషన్ చేసుకొని బ్రీతింగ్ చేయండి అని చెప్పామనుకోండి, అంత ఓపిక లేదు, అంత ఇంట్రెస్ట్ లేదు, టైం లేదు, ఫుడ్ సరిగ్గా తీసుకోండి, అగైన్ అంతే టేస్ట్ లేదు. సో లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వస్తున్నాయి. సో యూ డోంట్ వాంట్ టు వర్క్ టువర్డ్స్ యువర్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. దానికి కావాల్సింది వద్దు అనింది నాకు అనిపిస్తుంది చాలా. మీరు చెప్తుంటే మా ఐటీ లాంగ్వేజ్ గుర్తొస్తుంది. వి ట్రాన్స్ఫార్మ్ క్లయింట్స్. ఓకే, సో వీ టేక్ అబౌట్ 24 months టు పాత ఓల్డ్ సాఫ్ట్వేర్ నుంచి కొత్త సాఫ్ట్వేర్ తయారు చేయడానికి టైం పడుతుంది. బట్ ఆ 24 months వెయిట్ చేస్తేనే వాళ్ళకి అది అవుట్పుట్ వస్తుంది. ఏఐ వచ్చింది, గాడ్స్ గ్రేస్ నౌ ఇట్ ఈస్ బీయింగ్ డన్ టు ఇన్ 24 months, 6 months, 8 months వస్తుంది, విచ్ ఇస్ స్టిల్ నీడ్. యూ కాంట్ స్విచ్ అ బటన్ అండ్ సే చేంజ్. ఆఫ్టర్ ఆల్ కోడ్కే అంత ఉంటే, ఇంత పెద్ద కోడింగ్ బాడీ మనకి కొన్ని మిలియన్స్ ఆఫ్ నర్వ్స్ ఉన్నాయి, మిలియన్స్ ఆఫ్ మజిల్స్ ఉన్నాయి, అండ్ యూ జస్ట్ సేయింగ్ లైక్ దిస్ రాదు కదా అది. సో ఐ థింక్ దిస్ ఇస్ వేర్ వీ ఆల్సో వాంట్స్ టు అండర్స్టాండ్, బికాస్ మా దగ్గర కూడా యువ బంధుస్ వస్తారు, దే జాయిన్ ఆర్ యువ చేతన అండ్ దే కీప్ అటెండింగ్, దే లవ్ ఇట్, కన్సిస్టెంట్లీ వెళ్ళిపోతుంటారు. 60%. ఐ ఆల్వేస్ ఫీల్ 60% ఆఫ్ ద బ్యాచ్ వచ్చిందంటే ఐ విల్ బి వెరీ హ్యాపీ. చాలు, ఐఎమ్ లైక్ అయిపోయింది అది. ఎందుకంటే 40% హ్యావ్ అవేర్నెస్, టైం ఉండదు, ఇట్స్ నాట్ ఎ ప్రయారిటీ టు దెమ్. అండ్ ఐ రియలీ లవ్డ్ వాట్ యూ సెడ్, అవుట్పుట్ కావాలి. అండ్ నౌ ఇప్పుడే కావాలి. ఐ వాంట్ ఇట్ టుడే, నౌ. టుడే కూడా కాదు, నౌ. నౌ. సో లైక్ ఇప్పుడు చెప్పాలంటే ఫ్రమ్ వాట్ ఐ హ్యావ్ అండర్స్టూడ్, యూ వెంట్ త్రూ లాట్ ఆఫ్ థింగ్స్, బట్ యూ వుడ్ హ్యావ్ డన్ సమ్ సింపుల్ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్ టు గెట్ దిస్ ఛాలెంజెస్. ఏమైనా సింపుల్ చెప్పగలుగుతారా? వాట్ ఆర్ ద సింపుల్ థింగ్స్ యూ డిడ్? సింపుల్ థింగ్స్ బట్ యూ కెనాట్ అచీవ్ ఇన్ ఎ డే. బ్రెత్ మీద
కొంచెం మాస్టర్ చేసుకోవడం. బ్రెత్ వర్క్ మీద బాగా వర్క్ చేయడం. బికాస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఐ యామ్ ఎన్ ఆంటర్‌ప్రెన్యూర్. ఐ యామ్ ఎ మదర్. ఐ యామ్ ఎ వైఫ్. ఐ హావ్ ఎ లాట్ ఆఫ్ డ్యూటీస్. నాకు కూడా పర్సనల్‌గా చాలా ఉంటాయి. అండ్ ఇప్పుడు ఆంటర్‌ప్రెన్యూర్ అన్నప్పుడు ఒకేసారి ఒకేలాగా నడవదు. ఉండదు. బిజినెస్ ఒకేలాగా ఉండదు. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. లైఫ్‌లో Absolutely. పర్సనల్ లైఫ్‌లో లైఫ్‌లో పర్సనల్ ఉంటాయి. చాలా ఉంటాయి. సో, ప్రొఫెషనల్‌లో ఉంటాయి. సో, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా హౌ ఐ యామ్ రియాక్టింగ్ టు ఇట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఆల్ కేయాస్ హౌ ఐ యామ్ బిహేవింగ్, హౌ ఐ యామ్ టేకింగ్ ఇట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నా ఫీలింగ్. సో, ఐ థింక్ ఐ వాస్ ఎన్ ఎక్స్‌ట్రీమ్ ఓవర్ థింకర్ ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో. నాకు గుర్తులేదు ఇప్పుడు నేను అట్లా ఓవర్ థింక్ చేసింది ఏదైనా ఉందా అనేది ప్రెజెంట్. ఓకే. సో, దట్ ఈస్ ఎన్ అమేజింగ్ చేంజ్. ఐ గాట్ కంట్రోల్ మొత్తం అని చెప్పలేను. బట్ దట్ ఓవర్ అట్‌లీస్ట్ థింకింగ్ యూ ఓవర్ చేంజ్ త్రూ థింకింగ్ బ్రెత్. విత్ బ్రెత్ 100% విత్ బ్రెత్. వావ్! బ్రెత్ లైక్ మనం ఒక్కసారి మ్యాట్ మీదకెళ్ళినప్పుడు ఏ రీజన్‌తో ఎళ్ళినా ఇట్ బ్రేక్స్ యూ ఫస్ట్. అవునా? ఇట్ ఈస్ నాట్ కంఫర్టబుల్. యోగా ఈస్ మ్యాజికల్ డెఫినెట్లీ. బట్ నాట్ ఆన్ డే 1. డే 1లో మంత్ 1 అట్లా ఉండదు. ఇట్ ఈస్ నాట్ కంఫర్టబుల్. కంఫర్ట్ చూసుకొని రాకూడదు. ఇట్ ఈస్ నాట్ కంఫర్టబుల్. ఇట్ ఈస్ గోయింగ్ టు బ్రేక్ యూ. ఇట్ ఈస్ గోయింగ్ టు బ్రేక్ యూ. బట్ ఈస్ గోయింగ్ టు షో యూ హూ యూ ఆర్. వావ్! సో, అండర్‌స్టాండ్ హూ యూ ఆర్. సో స్మాల్ థింగ్స్ ఇస్ బ్రెత్ స్మాల్ యూ థింగ్స్ వర్క్డ్ ఆన్. ఈజ్ నంబర్ 1 బ్రెత్. సో, హౌ ఐ యామ్ నేనెలా ఆలోచిస్తున్నాను. వాట్ ఐ హావ్ బికమ్, వాట్ ఐ యామ్ బికమింగ్. దట్. బట్ ఇందాక మనం మాట్లాడుకున్న దాంట్లో చెప్పుకుంటే చాలా మందికి దే నీడ్ ఇమీడియట్ రిజల్ట్ అండ్ విజిబుల్ రిజల్ట్ రావాలి. సో మీకు జనరల్గా ఎన్ని రోజుల్లో విజిబుల్ రిజల్ట్స్ రావచ్చు? ఐ గివ్ దెమ్ విజిబుల్ రిజల్ట్స్. అవునా? విజిబుల్ రిజల్ట్స్. ఓకే. మీరు ఏ హెల్త్ ప్రాబ్లమ్‌తో అయినా రండి బంధు. నాకు ఈ లైఫ్ స్టైల్ వల్ల థైరాయిడ్, పీసీఓడీ, పీసీఓఎస్, మైగ్రేన్ మేబీ చాలా మందికి నచ్చకపోవచ్చు. ఫ్యాట్ లాస్ నేను అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఫ్యాట్ లాస్‌కి ఎందుకు ఇవ్వను. ఇట్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్. మీరు వద్దన్నా అవుతది. వెన్ యూ ఆర్ చేంజింగ్ మీకు ఇన్‌సైడ్ అవుట్ మారుతున్నప్పుడు మీరు వద్దన్నా ఫ్యాట్ లాస్ హ్యాపెన్స్. మీరు ఇన్‌ఫ్లమేషన్ తీసేస్తున్నారు బాడీలో నుంచి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇష్యూస్ తగ్గిస్తున్నారు. ఆటోమేటికల్లీ ఫ్యాట్ లాస్ హ్యాపెన్స్. అండ్ ఐ విల్ మేక్ దట్ హ్యాపెన్. సో, ఐ విల్ మేక్ యూ హెల్తీ. సో, నేను ఇవన్నిటిని చాలా బాగా తగ్గించగలుగుతాను. టైప్ 2 డయాబెటిస్, ప్రీ డయాబెటిస్ ఆల్ దీస్ ఇష్యూస్‌తో మీరు రండి. నేను 3 మంత్స్‌లో మార్చకపోతే నన్ను అడగండి. యోగా ఈజ్ వెరీ పవర్ఫుల్ బంధు. యోగా ఈజ్ వెరీ పవర్ఫుల్. వదిలేసేయండి. హెల్త్ ప్రాబ్లమ్స్‌ని అన్నిటిని వదిలేసేయండి. జస్ట్ సరెండర్. ఇన్‌స్టెడ్ ఆఫ్ క్వెషనింగ్, ఇన్‌స్టెడ్ ఆఫ్ సెర్చింగ్ ఫర్ ఆన్సర్స్, జస్ట్ సరెండర్ యువర్ సెల్ఫ్. మేబీ ఎనీథింగ్ వాటెవర్ ఇట్ ఈస్. మ్యాట్‌కా, యూనివర్స్‌కా, మీరు దేవుడు అంటారా, మీ ప్రాక్టీస్ అంటారా, యువర్ ట్రూ సెల్ఫ్ ఆత్మన్ అంటారా, వాటెవర్ ఇట్ ఈస్ సరెండర్ అవ్వండి. ఒక 3 మంత్స్ ప్రాక్టీస్ ఇట్ ప్రాపర్‌గా, నీట్‌గా, ఇష్టంతో, ప్రేమతో, కన్సిస్టెంట్‌గా. సీ ద రిజల్ట్. 3 మంత్స్ కూడా కాదు బంధు. ఐ యామ్ ఛాలెంజింగ్ ఇట్ టుడే మీ పాడ్‌కాస్ట్‌లో 1 మంత్. 1 మంత్ చేయండి. ఎన్ని రిజల్ట్స్ వస్తాయో మీరు బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూడండి. సూపర్. ఐ బిలీవ్ ఇట్ కంప్లీట్లీ. ఎందుకంటే దాట్ ఈస్ సంథింగ్ probably I might not do the asanas, but the surrender is something which I completely experience, because the surrender which we give it to the guru is uncomparable to anything which you give. Because the minute I see him and I just fall at his feet, even on video, that itself takes away the entire, the whatever tensions and stress is happening is gone. The body already reacts and it will come back to you. So yeah, good. Since we have talking about challenges, let me ask you funny things. ఎప్పుడైనా యోగా చేస్తున్నప్పుడు ఏమైనా ఫన్నీ మూమెంట్స్ అయినాయా విత్ ద స్టూడెంట్స్ ఆర్ విత్ యూ? యాక్చువల్లీ అప్పుడు యోగ నిద్ర చేపించేవాళ్ళు కదా. యు అండర్‌స్టూడ్ మీ? ఐ నో యోగ నిద్ర. ఐ డు ప్రాక్టీస్ ఇట్ యాక్చువల్లీ. సో, యోగ నిద్రలోకి వెళ్ళగానే యోగ నిద్ర 10 మినిట్స్, 15 మినిట్స్, 20 మినిట్స్. ఐ యూజ్డ్ టు బి ఇన్ యోగ నిద్ర ఫర్ 3 అవర్స్, 2 అవర్స్ తెలియకుండానే అది ఓపెన్ చేసి చూస్తే టీచర్ అయితే క్లాస్ ఏది ఎప్పుడో గాన్ అలా పాపం డిస్టర్బ్ చేయకుండా అలా వదిలేసిన రోజులు అనుకుని ఎంత ఎంబారసింగ్ అనిపించేది. అండ్ తర్వాత రికార్డింగ్ చూసుకున్నాను. ఒకరోజు నేను ఒక క్లాస్‌ది మా టీచర్ షీ వాస్ సేయింగ్ అందర్ గ్రూప్ ఆఫ్ టీచర్స్ ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ హర్, లెట్ హర్ లీవ్. ఓకే. ఇట్స్ ఓకే. అప్పుడు అర్థమైంది నాకు. ఎస్పెషల్లీ వెన్ యూ ఆర్ టీచింగ్ యోగ నిద్ర, మనం యోగ నిద్రలో ఉండకూడదు. యూ జస్ట్ నీడ్ టు సిట్. అది చాలా రియలైజ్ అయ్యాను. ఇప్పటికి కూడా ఐ నెవర్ స్లీప్ ఇన్ యోగ నిద్ర వైల్ టీచింగ్. యాక్చువల్లీ చెప్తుంటే యోగ నిద్ర ఇస్ సో బ్యూటిఫుల్. So beautiful. And that sleep, I think it's brilliant. Is equivalent to almost 4 to 6 hours of sleep. If you count it in regular terms lo, see, we speak about a lot of things. Mana Vishnumurti unde position yoga nidra. The thin line between waking up, మేల్కొని ఉండడానికి పడుకోవడానికి మధ్యలో ఉన్న వెరీ థిన్ లైన్, తురియావస్థ. సో మన బాడీ ఏదైతే ఒక స్టేట్ ఆఫ్ మైండ్ లోకి వెళ్తుందో, see that is what we are calling it as manifestation now. Yoga Nidra is manifestation. Whatever sankalpa you have
ఇన్ యోగ నిద్ర ఇట్ ఈస్ బౌండ్ టు కమ్ ట్రూ అని రాశారు మన పెద్దలు. ఎందుకు ఇన్సెప్షన్ రాశారు? అనే సినిమా తీశారు ఎగ్జాక్ట్లీ దానికి. 5000 ఇయర్స్ బ్యాక్ ఎందుకు రాశారు? యోగ నిద్రలో అనుకున్న మీ సంకల్పం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పారు. నౌ వీఆర్ కాలింగ్ ఇట్ యాస్ మేనిఫెస్టేషన్. మనం ఒక రోజు డిస్కస్ చేసాం, శక్తి, ఇచ్ఛాశక్తిలోనే ఇచ్ఛాశక్తి. ఆగిపోతున్నాము. హౌ బ్యూటిఫుల్ దట్ ఈస్. నేను అసలు నాకు చాలా నచ్చిన కాన్సెప్ట్ ఇది. ఇప్పుడు ఇచ్ఛాశక్తిలోనే ఆగిపోతున్నాం. యూనివర్స్ని వెళ్ళి జస్ట్ లైక్ దట్, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి. చిన్న పిల్లని ఏమన్నా ఇవ్వడానికి చిన్న పిల్లలకు కూడా ఇవ్వరు. ఇప్పుడు ఒక తల్లి ఇస్తుందా తప్పు అడిగితే? సో ఇచ్ఛాశక్తిలోనే ఆగిపోతున్నాము. ఇచ్ఛాశక్తి, నాకు ఇది కావాలి. జ్ఞానశక్తి ఏది? క్రియాశక్తి ఏది? సో జ్ఞానశక్తిలోకి ఎంటర్ అవ్వాలి. ఇప్పుడు గ్రాటిట్యూడ్ బుక్ మీరు అన్నట్టు నేను ఫినిష్ చేశాను, ద సీక్రెట్. ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. యూ కెన్ టేక్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ ఫ్రమ్ దట్ బుక్. బట్ ఇచ్ఛాశక్తిలోనే ఆగిపోయింది. అయిపోయింది. దట్స్ ఎగ్జాక్ట్లీ మై ఇష్యూ విత్ దట్. జ్ఞానశక్తి ఏది? ఎందుకంటే నాకు ఇది కావాలి అంటే నీకు ఇవ్వదు. వై యూ వాంట్ ఇట్? హౌ? ఇప్పుడు నాకు హెల్త్ కావాలి, నాకు హెల్త్ కావాలి అని ఎవ్రీడే నేను పాట పాడుతుంది. దట్ ఈస్ గుడ్ బికాస్ యూఆర్ సేయింగ్ ఇట్ ఇన్ ఎ వెరీ పాజిటివ్ స్టే, పాజిటివ్ వే. ప్రాబబ్లీ ఒక కొంచెం వరకు వెళ్ళగలుగుతాం. మొత్తం ఎందుకు వస్తుంది? వాట్ యూర్ డూయింగ్ ఫర్ యువర్ హెల్త్. నేను హెల్త్ కావాలి అని చెప్పేసి ఐఎమ్ నాట్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. నేను నాకు ఇష్టం వచ్చినట్టు తింటున్నాను, నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటున్నాను, రాత్రి 2కి పడుకుంటున్నాను ఎవ్రీడే. సో ఇఫ్ ఐఎమ్ డూయింగ్ దిస్ అండ్ ఐఎమ్ పొద్దున్న లేచి నేను మేనిఫెస్టేషన్ అని చెప్పేసి నేను ఐఎమ్ సేయింగ్ నాకు హెల్త్ కావాలి. యూఆర్ బీయింగ్ పాజిటివ్. బట్ ఎందుకు వస్తుంది? జ్ఞానశక్తి ఏది? అండ్ క్రియాశక్తి, యాక్షన్ ఏంటి? ఇప్పుడు నేను ఒక ప్లాన్ వేసుకున్నాను, బట్ సింపుల్ లాంగ్వేజ్లో వాళ్ళకి అర్థం అవ్వాలి అంటే, ఇప్పుడు నేను ఇప్పుడు ఇంత ఫ్యాట్ లాస్, ఇంత ఈజీ కాన్సెప్ట్ చెప్తాను. ఫ్యాట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను. సో దాట్ ఈస్ యువర్ ఇచ్ఛాశక్తి. జ్ఞానశక్తి, మీరు ప్లాన్ వేసుకున్నారు, లేదా ఒక దగ్గర ప్లాన్ తీసుకున్నారు, ఒక అప్రోచ్ క్లాసెస్ వెళ్దాం అనుకుంటున్నారు, ఫిక్స్ అయ్యారు. దిస్ ఈస్ యువర్ జ్ఞానశక్తి. క్రియాశక్తి ఏంటి? యాక్షన్. సో నేను డైట్ నా చేతిలో ఉంటే సరిపోతుందా? ఫుడ్ తినొద్దా? క్లాసెస్ తీసుకుంటే సరిపోతుంది, నేను క్లాసెస్కి అటెండ్ అవ్వకూడదా? సో ఆల్ త్రీ ఉండాలి. బట్ మేనిఫెస్టేషన్ ఈస్ బ్యూటిఫుల్. సాధన. ఊరికే కూర్చొని నో మ్యాటర్ హౌ. ఇప్పుడు ఇంకొకటి ఇంకా అసలు చాలా లోపల వెళ్ళిపోవచ్చు తాంత్రిక విద్య. ఇప్పుడు శివుడి దగ్గర ఏంటి? దెర్ ఇస్ నో గుడ్ ఆర్ బ్యాడ్. He doesn't see good or bad, male or female. ఏది చూడడు. nothing at all. No difference at all. But at the end of the day ఆయన విష్ గ్రాంట్ చేసినా కూడా మీరు కోరుకున్న కోరిక అసలు బాగాలేదనుకోండి, ఎట్లనో అట్లా వీ హ్యావ్ సీన్ ఇట్ కదా, ఎట్లనో అట్లా బ్రేక్ అయిపోతుంది. అది దట్ విల్ నాట్ కమ్ ట్రూ. ఎగ్జాక్ట్లీ సేమ్ హియర్. సో నో మ్యాటర్ నాకు ఇది కావాలి అని అనుకున్నప్పుడు అది చెడు చేస్తుంది వేరే వాళ్ళకి అనుకుంటే అది అవ్వదు, బ్రేక్ అయిపోతుంది. సో ఇట్లా లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. ఇంకా మనం డెప్త్లో వెళ్ళాలనుకుంటే ఇలా చాలా వెళ్ళొచ్చు. సో పీపుల్ ఇప్పుడు ఏంటంటే మేనిఫెస్టేషన్ ఇస్ అ వెరీ బిగ్ టర్మ్ రైట్ నౌ. people love it because it's easier కదా. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. ఇచ్ఛాశక్తిలోనే ఆగిపోకండి. జ్ఞానశక్తి, క్రియాశక్తి ఉండాలి. అండ్ దీనితో పాటు వర్క్ టువర్డ్స్ ఇట్. బికాస్ వీ ఆల్వేస్ సే దట్, మీరు అప్పుడు పెట్టిన మెసేజ్ కూడా దానికి, ఎందుకంటే నేను చదివాను ఆ బుక్ని. I loved that book, and I also loved the great book called Monk Who Sold His Ferrari. Even I loved that. Yeah. నేను స్టార్టింగ్ 2012-11లో చదివాను నేను అది. I loved that book because it also talks about same manifestation. కానీ ఎక్కడో తేడా కొడుతుంది. నాకు ఎక్కలేదు బుక్ ఫ్రాంక్లీ ఎక్కింది, అంటే ఎక్కింది, బట్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాను, నాకెందుకు అవ్వట్లేదు అన్న ఫీలింగ్. ఎందుకంటే జ్ఞానశక్తి లేదు ఎక్కడ. There is nobody who can guide me what is it. He told me what it is. I started manifesting. కూర్చొని చేసాం, అవ్వట్లేదు అది. సో వీ నీడ్ జ్ఞానశక్తి. వీ నీడ్ అ గురు టు గివ్ యూ దట్ జ్ఞాన. అండ్ doesn't help. You need to do karma. If you don't do Kriya Shakti, if I have not studied books, if I have not read Mahabharata, if I have not understood what Sanatana Dharma is, will you sit with me now? You will say, meerevaro teliyadu, meekento teliyadu. Yeah, people ask me all the time for podcast, but I always say yes to you. God bless you, God bless you. Because one thing what we realized is, ఈ మూడు ఉంటే గానీ ధర్మం నిలబడదు. It doesn't work out. It doesn't work out that way. So coming to this Ichchashakti we spoke, but what is the most ridiculous wellness advice you saw on Instagram? You don't have to name them, but you concept అరే ఇది విని ఇది కూడా తెలియదారా మీకు? అంటే అసలు చూసి వేస్ట్ ఫెలోస్ ఉన్నారు. నాకు అంటే స్టార్టింగ్లో నాట్ నౌ బంధు నేను చెప్పానుగా, వెన్ యూర్ లో యూ విల్ అండర్స్టాండ్ హౌ పీపుల్ ఈస్, హూ పీపుల్ ఆర్, సొసైటీ ఏంటి, యాజ్ ఎ హోల్ ఏంటి, చాలా నేర్చుకుంటాం. సో నాకు ఇంకేం ఫాలోవర్స్ లేని టైంలో నేను ఒక పోస్ట్ పెట్టాను. ఐ వాజ్ జస్ట్ లెర్నింగ్. ఆబ్వియస్లీ నువ్వు ఫస్ట్ డే 1లో ఫ్లెక్సిబిలిటీతో ఎంటర్ అవ్వరు ఎవ్వరు కూడా. డే 1 రోజే నేను ఇక్కడ మ్యాట్ మీదకి వెళ్ళగానే నేను తలకిందలుగా వెళ్ళిపోతాను, 10 hours ఉంటాను, అట్లా ఉండదు. ఇట్ ఈస్ అ ప్రాక్టీస్. అవన్నీ నువ్వు నేర్చుకుంటావు. సో ఎప్పుడు ఇదే తప్పు జరుగుతుంది సోషల్ మీడియాలో, జరుగుతున్న మెయిన్ మిస్టేకే ఇది. సో ఇప్పుడు నేను ఒక పోస్ట్ పెట్టాను, ఒక అమ్మాయి తనకి ఏదో కొంచెం ఎక్కువ ఫాలోవర్స్, ఐ స్టిల్ డోంట్ రిమెంబర్ హర్ నేమ్ ఆర్ ఫేస్, ఐ డోంట్ ఈవెన్ కేర్, నాకు తెలియదు కూడా తెలియదు. ఒక కామెంట్ పెట్టి, బట్ ఐ స్టిల్ రిమెంబర్ హర్ కామెంట్. చూడండి, 4.5 years బ్యాక్ వెన్ ఐ స్టార్టెడ్ అవుట్ ఇన్స్టాగ్రామ్.
ఆసన రాంగ్, ఈ ఆసన రాంగ్ అది ఇది అనుకుంటూ కామెంట్ పోస్ట్ చేసింది. ఇట్ ఈస్ ఓకే. అండ్ తను స్టేటస్ లాగా కూడా పెట్టుకున్నది. దట్ ఈస్ వెరీ బ్యాడ్. నేను అక్కడ నన్ను చూసుకోవట్లేదు. ఇప్పుడు మేబీ సమ్‌హౌ సమ్‌వన్ ఒక యంగ్ గర్ల్ ఇప్పుడే స్టార్ట్ చేసి ఉండొచ్చు తన జర్నీని. యంగ్ అబ్బాయి ఇప్పుడే స్టార్ట్ చేసి ఉండొచ్చు. అండ్ వీఆర్ పాయింటింగ్ ఔట్ దేర్ మిస్టేక్స్ అండ్ నేను చాలా గొప్ప జస్ట్ బికాస్ ఐ పాయింటెడ్ ఔట్ హర్ ఆర్ హిస్ మిస్టేక్ అనుకుంటున్నాం చూడండి. దట్ ఈస్ నాట్ యోగా. హౌ యూ ఆర్ ఫీలింగ్ ఇన్ దట్ ఆసన? వాట్ ఈస్ యువర్ అప్రోచ్ టువర్డ్స్ ఇట్? ఆబ్వియస్లీ పోస్చర్ ఎలా ఉంది, ఇవన్నీ బ్రెత్ ఎలా ఉంది, ఇవన్నీ కలిపితేనే ఒకటొస్తది. అండ్ యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ యువర్ ఓన్ వే. మనకి నిజంగా చెప్పాలి అనిపిస్తే దట్ ఈస్ నాట్ హౌ ఇట్ షుడ్ బి. నేను పక్కన వాళ్ళని తక్కువ చేసి ఏ రోజైతే ఎదుగుతాను అనుకుంటానో దట్ ఈస్ నాట్ యోగా. నో మ్యాటర్ హౌ absolute your asana is doesn't matter అండి, because you didn't have karuna, you didn't have mudita, ఏది లేదు. నేను జస్ట్ చూపించుకోవాలి. నాకు తెలుసు ఐఎమ్ ఏ యోగా టీచర్ అని చెప్పేసి తను అలా పెట్టింది. ఐ స్మైల్డ్ అండ్ ఐ లెట్ ఇట్ గో బికాస్ దట్ ఈస్ నాట్, యు ఆర్ నాట్ యోగా టీచర్. యు డోంట్ నో యోగా. యోగా ఈస్ బీన్ యాక్చువల్లీ చెప్పాలంటే లాట్ ఆఫ్ అదర్ పీపుల్ ఫ్రమ్ అవర్ కలోనియల్ కజిన్స్ యాక్చువల్లీ ఆర్ ఎక్స్ప్లెయినింగ్ యాజ్ యోగా. మనకే చెప్తే విచిత్రంగా ఉంటది, వెరైటీగా. ఇంకా కానీ బంధు ఫ్రాంక్లీ స్పీకింగ్ వాళ్ళు అట్లీస్ట్ నేర్చుకోవడానికి కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు తెలుసా. దే ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ లెర్నింగ్ ది ఒరిజినల్ వర్షన్ ఏంటి ఇవన్నీ. నేను మీకు ఇప్పటిదాకా చెప్పాను, బ్రెత్ మీద వర్క్షాప్ చేయాలని నాకు చాలా ఇష్టం ఉంది. ప్రాణాయామం మీద వర్క్షాప్స్ చేయాలని నాకు చాలా ఇష్టం. బికాస్ పీపుల్ హూ కెనాట్ డూ ఎనీథింగ్, ఇంత బిజీ స్కెడ్యూల్లో మీరు ఏం చేయలేని రోజు మీరు బ్రెత్ వర్క్ మీద, మెడిటేషన్ మీద పెట్టగలిగితే మీ లైఫ్ మారిపోతుంది. వన్స్ యూ గెట్ కంట్రోల్ ఓవర్ యువర్ బ్రెత్, యూ గెట్ కంట్రోల్ ఓవర్ యువర్ లైఫ్. అది నేను ఎక్కడ చదివినా ఇప్పుడు ఇప్పుడు మనం కూడా సైన్స్ కూడా ఒప్పుకుంటుంది కదా, వీఆర్ ఆల్ ఎనర్జీస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అని చెప్తుందా లేదా. సో మనకల్లా చాలా ఉన్నాయి ఈ ఎనర్జీని ఇంకా బాగా చేసుకోవడానికి. సో బ్రెత్ వర్క్ ఈజ్ ద ఫౌండేషన్ ఫర్ ఇట్. కానీ నేను అడిగాను, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, నేను చెప్పాను మీకు మంత్స్ నుంచి ఐ హావ్ బీన్ ఫీడింగ్ పీపుల్, అన్ని దగ్గరలో చెప్తున్నాను బ్రెత్ వర్క్ బట్ నో వన్ ఈస్ probably some John Simon has to write about it and then someone have to approve it. మేబీ అట్లా అప్రూవ్ చేస్తేనే సైన్స్ జర్నల్ ఎక్కడ వస్తే ఇప్పుడు డాక్టర్ జో డిస్పెన్సా గాట్ హిస్, ఎక్కడి నుంచి వచ్చింది ఆయన ఫస్ట్ ఇన్స్పిరేషన్ మీరు చూసారా ఎప్పుడైనా? హి గాట్ హిస్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ద బుక్ కాల్డ్ ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి. మన యోగి నుంచి వచ్చింది, ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి నుంచి వచ్చింది తనకి కూడా ఇన్స్పిరేషన్. సో అగైన్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే యూ హ్యావ్ టు కమ్ టు హిందూయిజం, యూ హ్యావ్ టు కమ్ టు ది సనాతన ధర్మాకి రావాల్సిందే. మీకు బ్రెత్ గురించి తెలియాలి, everything. So all this energy, all this consciousness, again you have to go back to breath. Beautiful, excellent. So we spoke about a lot of women, and I really respect women, and if you have observed in our podcast 70% are women. చూసాను. ఎందుకంటే నా లైఫ్లో 100% ఉమెన్ ఉన్నారు. మా అక్క, మా అమ్మ, మా వైఫ్, నాకు ఒకటే కూతురు. సో ఆల్ ఉమెన్. అండ్ what many of the bandhus whom I have are also women, and I understand what they go through in struggles in life. And I also have seen many of the జ్ఞాన, అండ్ నాకు చాలా కమెంట్లు వస్తాయి మాకు మహాగతిలో కూడా. మొన్నైతే ఘోరం, ఒక అమ్మాయిని వేదిక్ వాళ్ళ గురించి అమ్మాయి ఎట్లా మాట్లాడుతుంది, మీకేం హక్కు ఉంది వాళ్ళని పిలుచుకురావడానికి అన్నారు. సో ఐ సాట్ పర్సనల్లీ, జనరల్గా టీమ్ కూర్చుంటుంది. ఐ సా ద కమెంట్ అండ్ ఐ గాట్ వెరీ యాంగ్రీ. I gave them back. What's wrong with you people? ఏ ఆడపిల్ల శక్తి అని కొలుస్తున్న సనాతన ధర్మమే కదా. శక్తిని నువ్వు తీసుకొచ్చి వేదాలు చదవాలి, నీకు ఏది తెలియదు. ఒక గార్గి తెలియదు, ఒక మైత్రేయ తెలియదు. ఇఫ్ యూ రీడ్ వై దిస్ వే ఆఫ్ అమీగనాథ్, షీ రోట్ హౌ మెనీ విమెన్ వర్ దేర్ ఇన్ వేదిక్ స్క్రిప్చర్స్. I read her book. సో అంతమంది ఉన్నప్పుడు హౌ కెన్ అ ఉమెన్ నాట్ టాక్ అబౌట్ వేదిక్ స్క్రిప్చర్స్? సో ఫర్ యూ, వెన్ యూ, ఐఎమ్ ష్యూర్ మెనీ ఆఫ్ యువర్ స్టూడెంట్స్ ఆర్ విమెన్. What are the silent struggles they're going, and how do they solve through basic things of yoga? This is very emotional బంధు, ఎందుకంటే ఇది ఒక స్టేట్మెంట్ లో అవ్వదు. బట్ ఐ విల్ ట్రై టు మేక్ ఇట్ స్మాల్. ఇప్పుడు కంటే 4 years బ్యాక్ పీపుల్ హూ అంటే లైక్ ఒక బిజినెస్ రన్ చేసే విమెన్ కూడా దే యూస్ టు ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ కాదు, యూట్యూబ్లో, మేబీ సుమన్ టీవీలో అలా నాకు మెసేజ్ చేసేవాళ్ళు, ఇట్లా మీరు చాలా బాగా చెప్తారు, చాలా చూస్తున్నారు చేస్తున్నారా అని అడుగుతాను. నేను ఎప్పుడు అడుగుతాను, ఎవరు నన్ను బయటకు ఇట్లా మాట్లాడించినా చేస్తున్నారా అని అడుగుతాను. సో అసలు నాకు భయం వేసేది. చాలామంది విమెన్ ఇంట్లో ఒప్పుకోరు మేడం అనేవాళ్ళు. ఏం ఒప్పుకోరు? హెల్దీగా ఉండడానికి ఒప్పుకోరా? హ్యాపీగా ఉండడానికి ఒప్పుకోరా? యోగా ఇంట్లో కూర్చొని ఒక మ్యాట్ వేసుకుని చేయడానికి ఒప్పుకోరా? ఏం ఒప్పుకోరు? నాకు ఈ క్వశ్చన్ అసలు ఆన్సర్ అవుతుంది. ఎవరు ఒప్పుకోవడానికి? నీ బాడీ మీద నువ్వు హెల్దీగా ఉండడానికి ఎవరు ఒప్పుకోవడానికి? ఇంక ఇట్లా చాలా చూసాను ఇప్పుడు మారిపోయింది. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎడ్యుకేషన్ ఎక్కువైంది కాబట్టి వెరీ వెరీ హ్యాపీ, గాడ్స్ గ్రేస్ సోషల్ మీడియా. అందుకనే ఎవ్రీ టైం నెగిటివ్ కాదు, ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్.
దట్ విమెన్ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్ బబుల్. ఎవరైతే షాపులు నడిపిస్తున్నారు, బిజినెస్ ఓనర్స్ వాళ్ళు కూడా అట్లా మాట్లాడేసరికి నేను చాలా సర్ప్రైజ్ అయ్యేదాన్ని, షాక్ అయ్యేదాన్ని. ఎలా ఉంది సిచ్యుయేషన్. అది ఇప్పటికి కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే విమెన్ హ్యాస్ ఎ లాట్ టు డూ ఇన్ ద ఫ్యామిలీ దాన్ Yes. మేల్. ఎందుకంటే ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, జాబ్ చేసుకుంటూ ఇంట్లో చూసుకోవాలి. పాపం ఇంట్లో ఓన్లీ హౌస్ వైఫ్ లాగా ఉన్న వాళ్ళకి చాలా మందికి రెస్పెక్ట్ రాదు. నేను చూసాను బంధు. ఇప్పుడు ఒకసారి మీరు అసలు కొంచెం సర్ప్రైజ్ అవుతారు వింటే. ఒకసారి మా టెలికాలర్కి, మన అసిస్టెంట్కి ఏంటి ఇట్లా ఫోన్ చేసి వాళ్ళ వైఫ్ని జాయిన్ చేశారు. బిగినింగ్లో మనం క్లాసెస్ స్టార్ట్ చేసాం, హ్యూజ్ ప్రమోషన్ జరుగుతున్న టైంలో, ఇది బిగినింగ్ డేస్లో, ఇంకో 6 months ఇంటూ ఇట్ అనుకుంటా. అది చేస్తుందా లేదా ఏమన్నా అని చాలా నీచంగా మాట్లాడారనమాట ఆవిడ గురించి, వాళ్ళ వైఫ్ గురించి. ఏమైనా తగ్గిందా అది ఇలా నేను చెప్పాను, మళ్ళీ ఒకసారి తను ఫోన్ చేసిన మీ వైఫ్ని అట్లా మాట్లాడినా నేను అస్సలు ఊరుకోను. ఏదైనా కానీ, యంగ్ అయినా కానీ, నేను ఏదైనా కానీ, ఈ వైఫ్ గురించి నా దగ్గర కూడా అట్లా మాట్లాడకూడదు అని చెప్పాను నేను. ఏంటి సరే ఓకే, తను అట్లా అయింది, పాపం లావైంది, వాట్ ఎవర్ షీ ఈస్ గోయింగ్ త్రూ హెల్త్ ప్రాబ్లమ్స్. నీ కంట్రిబ్యూషన్ ఏంటో అక్కడే తెలుస్తుంది, ఆ ఫోన్ కాల్లోనే తెలుస్తుంది. వాట్ ఈస్ యర్ కంట్రిబ్యూషన్, అసలు ఎందుకు అలా తను అయింది అనేది. ఇప్పటికి కూడా నాకు సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. చాలా విషయాలు చాలా చూస్తుంటే వెరీ ఇట్లా అసలు మళ్ళీ లేదు బంధు, ఐఎమ్ నాట్ సైలెంట్ స్ట్రగల్స్ సర్ప్రైజ్డ్. చాలా ఉన్నాయి. మనకి ఏర్పడదు బంధు. ఇన్‌స్టాగ్రామ్‌లో చూసినప్పుడు మెన్ చీటింగ్ ఇవన్నీ ఏదో అంటా ఉంటారు కానీ విమెన్ స్ట్రగల్స్ ఆర్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ మేల్. అండ్ యూ హ్యావ్ టు గో త్రూ లాట్ ఆఫ్ థింగ్స్ బికాస్ యూ హ్యావ్ టు బీ కన్ఫర్మేషన్ బయాస్ ఉంటుంది మీకు. ఆ బయాస్లో పడాలి మీరు, అందులోనే ఉండాలి. ఎందుకంటే ఒక అమ్మాయి ఇలానే ఉండాలని డిఫైన్ చేస్తాం మనం. చేస్తాం. మీరు కొంచెం అటు ఇటు పోయినా అదేదో నచ్చదు. తప్పులాగా ఉంటుంది. తప్పులాగా ఉంటుంది. సో దాట్స్ అండ్ యూ ఆల్వేస్ హ్యావ్ టు గో బ్యాక్ టు దట్. మనం చూసుకుంటూ ఉండాలి, మనం ఆ పరిధిలో ఉన్నామా. లేదు. ఇప్పటికి You కూడా have నేను that చూసుకుంటాను. constant ఇప్పటికి thing. కూడా నాకు తెలియకుండానే నాకు నచ్చదు. ఐ యామ్ డూయింగ్ థట్. ఐ డోంట్ లైక్ ఇట్. బట్ ఐ స్టిల్ డూ ఇట్ తెలియకుండానే కొన్ని సార్లు. That's the I would say it's got changed in 2000 years back. It was not there like this. ఇట్ వాస్ నాట్ దేర్ లైక్ Because ద్రౌపది దేవి గురించి చదివాను నేను, రుక్మిణి దేవి గురించి చదివాను. The way they used to talk about dharma, the way used to be respected by people. They are molested, agreed. Draupadi Devi was molested. But after that, she was a queen of the entire thing. Now, how did they agree? Why everybody respects even now? Rukmini Devi, they say, కొంతమంది అంటారు వెళ్ళిపోయింది కృష్ణుడితోటి అని. వాట్ డిడ్ షీ అచీవ్ ఆఫ్టర్ షీ డిడ్? ఇవన్నీ ఉన్నాయి. బట్ ఈ లాస్ట్ 2500 years నుంచి చూసుకుంటే మీకు పరిధి గీస్తారు. డౌన్ అయితేనే ఉంది అది. వీళ్ళు ఇక్కడే ఉండాలి, వీళ్ళు ఇదే చేయాలి. దాటొద్దు. అండ్ ద వర్స్ట్ థింగ్ విచ్ యూ టోల్డ్, ఐ థింక్ ఐ హేట్ దట్ పర్సన్ నౌ వెరీ మచ్. అట్లాంటి నాకు 2-3 కాల్స్ వచ్చాయి, ఒకటి కాదు. అండ్ ఐ వాస్ సర్ప్రైజ్డ్. ఐ వాస్ జెన్యూన్లీ సో దే సర్ప్రైజ్డ్. ఐ గాట్ ఎక్స్పెక్ట్ డిస్టర్బ్డ్. ఉమెన్ టు గెట్ ఇంటూ యోగా అండ్ సన్నగా అయిపోవాలి నాట్ బేసిక్. జస్ట్ యోగా అని కాదు, ద వే దే వర్ స్పీకింగ్ అబౌట్ దట్ పర్సన్. అట్లా అంటే ఒక మదర్ అయి ఉండి పాపం ఆవిడ బంధు బేసిక్ బయాలజీ తెలియకుండా ఎలా పెరుగుతున్నారు అబ్బాయిలు నాకు అర్థం కావట్లేదు. ఒక అమ్మాయి అందరూ ఒకేలాగే ఉండరు. ఇప్పుడు ఎట్లా ఒకళ్ళు ఉంటారు? నేను బక్కగా ఉన్నాను, వేరే వాళ్ళు బక్కగా ఉన్నారు, అందరూ ఇలానే ఉండాలని రూల్ లేదు. చాలా ఉంటాయి. వాట్ ఎవర్ విమెన్ ఈస్ గోయింగ్ త్రూ అనేది చాలా ఉంటాయి. ఇప్పుడు మనం ఎన్ని చేసినా, ఎంత మంచి ఫుడ్ తిన్నా, ఎంత మంచి ఎక్సర్సైజ్ చేసినా, స్ట్రెస్ ఉన్నప్పుడు విమెన్ తగ్గరు. విమెన్ కాదు, మెయిన్ తగ్గరు, ఎవరు తగ్గరు. స్ట్రెస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. ఆటోఇమ్యూన్ డిజార్డర్స్కి కానివ్వండి, వెయిట్ తగ్గకపోవడానికి, ఇన్ఫ్లమేషన్కి, ఇన్సులిన్కి, ఎవ్రీథింగ్. ఇప్పుడు స్ట్రెస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్స్ లాగా తీసుకుంటున్నాం. మరి ఇక్కడ నువ్వు స్ట్రెస్ ఇస్తున్నావు కదా, అసలు నువ్వే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అని చెప్పాలి రీజన్ అక్కడ. సో వీ కెనాట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఇప్పటికి కూడా అంటే ఐఎమ్ గ్లాడ్ మారుతుంది. విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్‌ని కూడా సమ్ పీపుల్ డోంట్ టేక్ సీరియస్‌లీ. నేను ఇప్పటికి కూడా కొన్ని దగ్గరికి వెరీ ఇంపార్టెంట్ అంటే లైక్ ఐఎమ్ వెరీ గ్లాడ్, గాడ్స్ గ్రేస్, పీపుల్ టేక్ మీ వెరీ సీరియస్‌లీ వేరెవర్ ఐ గో. ఐఎమ్ హ్యాపీ. You're taking me seriously. No, I will. Your family is taking me seriously. Suman TV took me very seriously. Suman sir అసలు frankly speaking ఆయన అసలు చాలా ప్రౌడ్ ఆయనకి. యంగ్ ఏజ్‌లో వచ్చా నేను ఎట్లా మాట్లాడడం చూసి ఆయన సర్ప్రైజ్ అయ్యేవాడు. ఏంటి అమ్మాయి. సో పీపుల్ వర్ టేకింగ్ మీ సీరియస్లీ ఇప్పటికి కూడా. కానీ కొన్ని దగ్గరికి దే డోంట్. అట్లాంటి దగ్గరలో ఐ హావ్ టు టేక్ ఋషి విత్ మీ. ఋషి అంటాడు, నేను పోయి డీల్ చేసుకోపోవే, నీదే కదా ఇదంతా, నేనెందుకు మధ్యలో అంటాడు. ప్లీజ్ కమ్, పీపుల్ విల్ టేక్ మీ సీరియస్లీ. ఇక్కడ చూసుకోరు నన్ను ప్లీజ్. కొన్ని చోట్ల చాలా చోట్ల టు బి ఆనెస్ట్ చాలా చోట్ల ఉన్నాయి. అండ్ ఐ విల్ టెల్ యూ అన్ ఎగ్జాంపుల్. దిస్ ఇస్ కోటెడ్ బై హర్ సెల్ఫ్. ఓకే, ఐఎమ్ నాట్ క్రియేటింగ్ ఎనీథింగ్. ఇందిరా నూయి అని పెప్సికో హెడ్ ఆమె ఒకరోజు CEO, షీఈస్ హ్యాండ్లింగ్ సచ్ $1 billion ఆఫ్ కంపెనీ. ఇంటికి వచ్చినప్పుడు రోటీ చేయందంట వాళ్ళ అత్తగారు వాళ్ళ అమ్మగారు సంథింగ్. షీ సెడ్ షీ CEO, ఎన్ని పనులు ఉంటాయి వాళ్ళకి. షీ సెడ్ అదేంటి నువ్వు పిల్లడికి అన్నం పెట్టకుండా అట్లా చేయకుండా ఎందుకు వెళ్ళిపోతున్నావు. సో ద కాన్స్టెంట్ ప్రెషర్ యూ హ్యావ్ ఇన్ ద అక్రాస్ వరల్డ్. వీఆర్ సో కేర్లెస్ చెప్పాలండి. ఎందుకంటే బ్లెస్డ్ అనండి నేను తప్పదు. ఎందుకంటే నన్ను ఎవరు అడగడు, నన్ను ఎవరు అడగరు నేను ఎందుకు చేస్తున్నాను. మా ఆవిడని అడుగుతారు, మా అక్కను అడుగుతారు, మా అమ్మని కూడా అడిగేవాళ్ళేమో.
వై ఆర్ యూ డూయింగ్ దిస్ అని, బికాస్ యూ ఆర్ ఆస్డ్. ఇప్పుడు మిమ్మల్ని కూడా అడగచ్చు, ఎందుకు అడగరు? ఎందుకు చాలా అడుగుతారు. సో ఐ థింక్ ఉమెన్ గోస్ త్రూ అలాట్. గోస్ త్రూ అలాట్. ఎప్పటికి కూడా నేను క్లాస్ అప్పుడు ఎవరు పట్టుకుంటారు బేబీని అని అడిగేవాళ్ళు. పట్టుకోవడం ఏంటి? హిస్ ఫాదర్. ఋషి ఈజ్ అద్రత్స్ ఫాదర్. హీఈస్ నాట్ పేరెంటింగ్ అంటే ఏదో బేబీ సిట్టింగ్. బేబీ సిట్టింగ్ ఏం చేయట్లేదు. హీఈస్ నాట్ బేబీ సిట్టింగ్, హీఈస్ పేరెంటింగ్. పేరెంటింగ్ కో కదా. పేరెంటింగ్. అంటే ఇప్పుడు నన్ను అడుగుతున్నారా ఋషి జాబ్ చేసేటప్పుడు అద్రత్ ఎలా అని, నన్ను ఎందుకు ఎవరు కూడా అడగలేదు. ఈవెన్ ఇఫ్ ఐ ఎర్న్ మోర్, ఈవెన్ ఇఫ్ ఐఎమ్ అచీవింగ్ మోర్ అని అనుకున్నా కూడా పీపుల్ ఆర్ స్టిల్ గోయింగ్ టు ఆస్క్ మీ ద సేమ్ క్వశ్చన్. అండ్ ఋషి ఆల్వేస్ సేస్ వదిలేసే అని. ఇప్పటికి కూడా చాలా ఉంటాయి బయటకు వెళ్ళినప్పుడు. ఇట్ డజంట్ కమ్ విత్ ఫ్రమ్ మై డైరెక్ట్ ఫ్యామిలీ ఉండొచ్చు, మా అత్త వాళ్ళ నుంచి, మా అమ్మ వాళ్ళ నుంచి, ఎవరి నుంచి రాకపోవచ్చు. బట్ అసలు నేను బయటకు వెళ్ళానంటే ఐ గెట్ Society సొసైటీ definitely నుంచి will give you చాలా వస్తాయి. వై మీకెందుకు? ఐ డోంట్ నో వై. అసలు ఇప్పటికి కూడా ఆల్వేస్ ఒక ఫంక్షన్కి వెళ్ళామంటే నువ్వు లావయ్యావు, మగవాళ్ళనైనా ఆడవాళ్ళనైనా, నువ్వు ఏం బక్కగా అయ్యావు, నువ్వు లావయ్యావు, నువ్వు నల్లగా అయ్యావు, నీ ముక్కు అట్లుంది, నీ ఇది ఇట్లుంది, నువ్వు ఎంత సంపాదిస్తావు. మగవాళ్ళని ఏంటి అట్ ది ఎండ్ ఆఫ్ ద డే పాపం మీకు ఒక బాధ, సంపాదనతో చేస్తారు పాపం. ఇక్కడ మీకు ఏదైనా చేసి కొంచెం ఇంకేదైనా ట్రై చేయాలనిపిస్తుంది అంటే అగైన్ మేల్ ఆల్సో హ్యాస్ టు గో త్రూ ఎ లాట్. No, everybody has to go through. You have more to go మోర్ టు through. గో త్రూ. మనది ఇంకొక స్ట్రగుల్ ఉంటుంది. ఫీమేల్ ఏంటంటే ఇన్ని చేసి వీటితో పాటు ఇది కూడా వీటితో పాటు అవుతుండాలి. ఎక్స్ట్రా బోనస్ Extra ఇస్తారు bonus మీకు. ఇస్తారు. బోనస్ స్ట్రగుల్. ఇప్పుడు ఎట్లా ఉంటదంటే సంపాదించాలి, ఇల్లు చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, మళ్ళీ ఎలా చూసుకుంటున్నారు, ఇట్లా జడ్జ్మెంట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఫ్రీగా కదా జడ్జ్మెంట్ పాస్ చేయడానికి రెడీగా Easy. ఉంటావు.